అసలు నా చైతు గారికి నాకు తెలిసి బ్యాండ్ అలవాటు అయిపోయినట్టుందండి మీకు. అదే కదా, అంటే ఇంపాక్ట్ మామూలుగా ఉండట్లేదు, స్క్రీన్ మీదైనా స్టేజ్ మీదైనా. అంటే ఎంత పెద్ద హిట్ అయిందో దాన్ని బట్టి కొడుతున్నాం. మామూలుగా కదా, హిట్ సౌండ్ వినపడుతుంది, ఇక్కడ కూడా హిట్ సౌండ్ వినపడుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. సో బ్లాక్ బస్టర్ వైపుకి రన్ చేస్తూ ఉంది అండ్ సూపర్ హిట్ టాక్తో ముందుకెళ్తూ ఉంది. కంగ్రాచులేషన్స్ గైస్. నీకైతే ఇది అలవాటు అయిపోయింది కదా ఇంకా నాకు తెలిసి. రాజు నెక్స్ట్ సినిమాలో అడుగుతాడు ఖచ్చితంగా, నాకు ఇలాంటి పాత్ర ఇంకోటి ఇవ్వండి ఖచ్చితంగా, నేను ఇలా కొట్టాల్సిందే అని, హిట్ కూడా కొట్టాల్సిందే అని అడుగుతాం అనమాట. అండ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి, స్టేజ్ కింద ఉన్న వాళ్ళకి, ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళకి, ఈ సినిమాని మన అందరికీ అందించిన వాళ్ళకి, ఈ సినిమాని చూసి సూపర్ సక్సెస్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకా సేపట్లో బనివాస్ గారు, వంశీ గారు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు కాబట్టి మనం ఈవెంట్ స్టార్ట్ చేద్దాం. బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ డౌన్. అండ్ మీరు కూడా ఇటు రండి ఒకసారి, ఇది కూర్చోండి, దయచేసి కూర్చోండి. అమ్మా, ఈ వెంకన్నని మీరు ద్వేషించినందుకు, నాకు ఇష్టం లేని రాజుని హిట్ చేసినందుకు, రాంబాయ్ రాజు లవ్ స్టోరీ హిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. కానీ దాని ముందర ఈ అసలు డొప్పు ఫస్ట్ కొట్టినోడు సాయి కంపటే. ఆయన మీకు సినిమా, ఒక్క నిమిషం, ఆయన మీకు హిట్ సినిమా ఇస్తే మీరు ఆయన 2-3 బొక్కలు ఇరిగేటెడ్ చేసేటట్టున్నారు ఏంది ఎత్తి. సాయిలు గారు ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు? ఒక నిమిషం ఆగండి, ఇక్కడ రండి. ఓకే, సూపర్ హిట్ కొట్టారు సినిమాతో, మామూలుగా లేదు. అమీర్పేట వెళ్ళి తిరిగే అవసరం కూడా రాలేదు, మేము కూడా బతికిపోయాం. ఏమంటారు మేడం? అదేదో ఫ్లోలో ఎమోషనల్గా అన్నా కానీ అంటే అన్నారు కానీ చలికాలం వేసవకాలం చూసుకొని అనాలి కదా మేడం. అసలు మనసులో లేని ఏ కాలం అయితే ఎట్లా ఆలోచిస్తాం మేడం. బట్ ఆ రోజు ఏదో కొంచెం ఎమోషనల్ అయినా అట్లా అన్నా మేడం. సారీ, ఏమో అవసరం లేదండి. కాకపోతే ఆ భయంతో కూడా కొంతమంది సినిమాకి వెళ్ళారు బేసిక్గా, మళ్ళీ మీరు కనబడతారేమో, బట్ వెళ్ళిన తర్వాత మంచి సినిమా ఇచ్చారని అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అగైన్ లైక్ సూపర్ సక్సెస్ఫుల్గా సాగుతుంది, ఈ సౌండ్ వినపడుతూనే ఉంటుంది. ఈ వారం నెక్స్ట్ వారం కూడా అలానే కంటిన్యూ అవుతుంటుంది. సో థ్యాంక్ యూ. మీరు హ్యాపీగా రిలాక్స్ అవుతారా, ఇక్కడే ఉంటారా? రిలాక్స్ అవ్వండి మరి. యా, ఇది 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 ఒరిజినల్, పైగా బరువుగా ఉంది, వెళ్ళండి. ఓకే, సో ఇంకాసేపట్లో బనివాస్ గారు మన వేదిక దగ్గరికి వచ్చేస్తారు కాబట్టి, వెన్యూలోకి అడుగు పెడతారు కాబట్టి అప్పుడు మనం ఈవెంట్ని స్టార్ట్ చేద్దాం. అప్పటి వరకు మనం కొంచెం రిలాక్స్ అవుదాం. సో అలాగే వేణు ఉడుగుల గారి గురించి ఏం చెప్తాను చెప్పండి. ఆయన దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఆయన చూస్తే కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది నాకు, బట్ ఆయన ఇచ్చే సినిమాలన్నీ ఆలోచింపచేస్తూ ఉంటాయి అన్నమాట. మామూలుగా సముద్రం కూడా ఆ ఒడ్డున నడుస్తుంటే బాగానే ఉంటుంది, తుఫాన్ అనేది వచ్చినప్పుడే తెలుస్తుంది అనమాట ఆ పవర్ ఏంటి అనేది. సో అలానే వెరీ పవర్ఫుల్, వెరీ ఇంపాక్టబుల్, ఆలోచింపచేసే కథల్ని ఆయన మనందరికీ అందించడం జరిగింది. అండ్ తర్వాత ప్రొడ్యూసర్గా మారి ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయిని మనందరికీ అందించడం జరిగింది. అఫ్కోర్స్ రాహుల్ గారితో కలిసి, అంటే ఈ కథని ఫస్ట్ తీసుకొని రావడం, వారు ఒప్పుకోవడం, వారు ప్రేక్షకులకు అందించాలి అనుకోవడం అనేది ఒక పెద్ద మనసు ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఇది ప్రేక్షకులు నచ్చుతారు అని ఒక జడ్జ్మెంట్ ఉండాలి అనమాట. ఆ జడ్జ్మెంట్తో ఈ కథను మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈ కథ మొదలవ్వడానికి రీజన్ ఈటీవీ విన్. ఇది విన్ ఒరిజినల్గా మనందరినీ పలకరిస్తుంది అని మీ అందరికీ తెలిసిందే. అంటే థియేటర్ తాలూకా సక్సెస్ సౌండ్ని వాళ్ళు వింటూ వచ్చారు ఈ మధ్యకాలంలో. సో లిటిల్ హార్ట్స్ ఏ రేంజ్లో సక్సెస్ సాధించిందో థియేటర్ని పలకరించి మనందరికీ తెలిసిందే. అండ్ అఫ్ కోర్స్ ఈటీవీ విన్ కూడా ఆల్వేస్ దే చూస్ లైక్ అ డిఫరెంట్ అండ్ కాంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అనమాట. అందుకనే వాళ్ళు సబ్జెక్ట్ సెలెక్షన్స్లో ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసి హిట్ కొట్టడంలో చాలా చాలా ముందుంటున్నారు అండ్ సూపర్ సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ని మనందరికీ అందిస్తున్నారు అనమాట. ఇక ఈటీవీ జర్నీ, సక్సెస్ఫుల్ జర్నీ అని మాట్లాడుతూ ఉంటే ఒక పక్క సినిమాలతో పాటు సంగీతం కూడా సూపర్ సక్సెస్ అవుతుంది. సో ఈ చిత్రానికి
సురేష్ బొబ్బిలి గారు సంగీతాన్ని అందించడం జరిగింది. రాజు వెడ్స్ రాంబాయి మనల్ని పలకరించడం మొదలుపెట్టినప్పుడు ఆ పాటలు వినడం మొదలుపెట్టాం మనం. అరే ఈ పాటల్లో ఇంత డెప్త్ ఉంది, ఈ ట్యూన్లో ఇంత పెయిన్ ఉంది, ఈ సినిమాలో ఏముంది చూద్దాం అని ఆడియన్స్ని థియేటర్ వరకు సురేష్ బొబ్బిలి గారు ట్యూన్స్ రప్పించాయని చెప్పాలి. అఫ్కోర్స్ ఆయన రప్పించగలిగిన శక్తి మీ అందరికీ తెలిసిందే, ప్రీవియస్ ఫిలిమ్స్ నుంచి మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఈ ఫిలిం కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిలింగా మీ మ్యూజిక్ నిలిపింది. అండ్ ఆల్వేస్ ఇలానే ప్రతి సక్సెస్ఫుల్ ఫిలింలో మీరు పార్ట్ అవ్వాలని, సక్సెస్ మీద సక్సెస్ ఆ కోట కట్టుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ ఇక పాత్రల విషయానికి వస్తే, ఈ చిత్రంలో పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అంటూ ఉంటాం కదా. జనరలీ ఒక పర్సన్ని చూస్తే ఈ పర్సన్ బాగా చేశారు అనే కాకుండా ఈ పాత్ర బాగా నటించారు, ఆ పాత్ర పేరుతో గుర్తుండిపోతూ ఉంటుంది. చాలామంది మెయిన్ యాక్టర్స్, క్యారెక్టర్ యాక్టర్స్, సినిమా హీరోల పేర్లు కూడా వాళ్ళ పాత్ర పేరు ముందొచ్చి వాళ్ళ పేర్లు పలికేవారనమాట. ఈ సినిమా తర్వాత మేబీ రాజు అన్న పేరు కూడా అలా గుర్తుండిపోతుంది, రాంబాయి అన్న పేరు కూడా అలా గుర్తుండిపోతుంది. అండ్ అఫ్కోర్స్ ఏమండి మీ పేరు కాదు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడం అన్న భయం వేస్తుంది. అమ్మో ఇలాంటి నాన్న మాత్రం ఎవరికి ఉండకూడదు అనిపిస్తుంది, కానీ ఇలాంటి యాక్టర్ మాత్రం ప్రతి ఇండస్ట్రీలో ఉండాలి అని అనిపిస్తుంది. బ్లడ్లో ఉందనుకుంటా. సో అండ్ పాత్రలు, కథలు, ప్రొడ్యూసర్స్, మ్యూజిక్, టెక్నీషియన్స్ అని మాట్లాడుతుంటే అసలు కథ పుట్టింది, కథని మలిచింది, కథని ఇంత బాగా రూపొందించింది, దర్శకత్వం వహించి మన ముందుకు తీసుకొచ్చింది సాయిలు గారు. ఆయన ఎమోషన్ మనం చూసాం. ఆయన ఎమోషనల్గా మాట్లాడటమే కాదు, ఎమోషనల్ సినిమాని, ఆ ఎమోషన్ని, ఆ రియాలిటీని, ఆ న్యాచురాలిటీని, దట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఆ మూమెంట్స్ని కూడా అత్యద్భుతంగా క్యాప్చర్ చేసి సో సాయిలు గారు మనందరికీ ఈ చిత్రాన్ని అందించడం జరిగింది. అండ్ మీరు ఈ చిత్రం సక్సెస్ని విట్నెస్ చేశారు. ఈ విట్నెస్ మళ్ళీ 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 చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మంచి సినిమాలతో మీరు మమ్మల్ని పలకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ కథ బాగుంది, కథ కదిలిస్తుంది, కానీ ఆ కథ ప్రేక్షకుల వరకు చేరింది అంటే దానికి ప్రధాన కారణం బనీవాస్ గారు, వంశీ నందిపాటి గారు. సో మంచి మంచి చిత్రాలని మనకు అందించడంలో ముందుండి మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారనమాట. రీసెంట్ డేస్లో మనం చూస్తూ ఉన్నాం. విన్ అండ్ బన్నీవాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారి కాంబినేషన్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ని మనం విట్నెస్ చేసాం, అదే లిటిల్ హార్ట్స్. దాని తర్వాత దిస్ కాంబినేషన్ అగైన్ రిపీట్ అయ్యి అది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటే ఇది ఫుల్ ఎమోషన్తో మన మనసుని హత్తుకునే కంటెంట్తో రాజు వెడ్స్ రాంబాయి మనందరినీ అదే హిట్ కాంబినేషన్ పలకరించడం జరిగిందనమాట. అండ్ అలాగే ఫ్రెండ్స్ రోల్లో చేసిన విక్రమ్, అలెక్స్, శివ అండ్ సాయిరామ్ అందరికీ కూడా ఏరు వాళ్ళు అసలు రచ్చ బ్యాచ్. వేర్ ఈస్ దట్ రచ్చ? ఏ బాయ్స్ మేక్ సమ్ నాయిస్. ఎస్ మేడం అంట. ఏంటిది లెక్చరర్ స్టూడెంట్ రిలేషన్షిప్లా ఉంది. యా ఏరు మీరందరూ ఒకసారి ఇటు వచ్చేయండి. ఇగో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన వాళ్ళు అనిపిస్తారు మనకి. ఇటండి. బట్ వీళ్ళ గ్రహాంతర వాసులు కాదు, వీళ్ళు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాసులు అన్నమాట ఇప్పటి నుంచి. అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రొడ్యూసర్ బనీవాస్ గారికి అండ్ అలాగే వంశీ నందిపాటి గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. ఇలాంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని అంతే సక్సెస్ఫుల్గా ప్రేక్షకుల వరకు చేర్చిన వారిద్దరూ, సో వారిని స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఈటీవీ విన్ నుంచి సాయి కృష్ణ గారికి అండ్ నితిన్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. ఓకే ఏంటి మొదలు పెడదామా? ఈ చివరి నుంచా ఆ చివరి నుంచా? ఏమనుకున్నారు చెప్పండి. మరి ఇది మా అక్కల మామ కోసం ఏదో చెప్తా అన్నారు, మేము మాట్లాడుకుంటుంటాం. అది వెనకాల చాలా మంది నిపుణుల ఆధ్వర్యంలో, మా సురేష్ బొబ్బిలి అన్న ఆధ్వర్యంలో ఒక పాట మేము మా రాజుగారి కోసం ఒకటి సాంగ్ మేము అనుకున్నాము. అది మేమందరం కలిసి దాన్ని పాడబోతున్నాము. మీరు అందరూ బాగోపోయినా మమ్మల్ని బ్లెస్ చేయండి. మీరు ఏమంటూ ట్యూన్స్ ఇచ్చారో కానీ ప్రతి ఒక్కళ్ళు సింగర్ లేకపోయినా సింగర్ బయటకు వస్తున్నారుగా, పాడండి. అందరికీ చెప్తున్నాం, ఇది నిపుణుల పర్యవేక్షణ జరుగుతుంది. ఇలాంటివి మీరు ఎప్పుడు ఇంటికాడ ట్రై చేయకూడదని కోరుకుంటున్నాం. ఇది మా ప్రియమైన మా రాజుగారి గురించి మా బ్యాచ్ వాడుతుంది. చిన్న ప్యారడీ సాంగ్ లాంటిది. రాజు అనే పాటకి అందరికి ఇది వర్తిస్తుంది. ఆరే జే రాజు, ఆరే జే రాజు, కుకజో కుకజో, ఆరే జే రాజు, రారా బేసాలే, ఆరే జే రాజు, ఆరే జే రాజు,
కుకు గజు గజు పైకి రా రాజు. మేము ఎక్కడుంటే మా రాజాడు అక్కడ ఉండాలని చిన్న ప్యాడీ సాంగ్ వాడినాం. అట్లా ప్రేమతో అట్లా వాడినాం మామ. ఏంటి ఇది పాటనా? నువ్వు రాంబాయిని కాలడం కోసం మమ్మల్ని ఎన్ని చేసావు మామ నువ్వు? ఇది పాటనా? కాదా? ఇది వేలం పాట కూడా కాదు. నా పెళ్ళిని వాడుకున్నా నువ్వు, గుర్తుపెట్టుకో. మా ఇంటిని వాడుకున్నావు, మంచాలు వాడుకున్నావు, చింత చెట్లను వాడుకున్నావు. ఎన్నిరా ఇంకా నన్ను వాడేది. మొత్తానికి ఎనివే మా రాజుగారి పెళ్ళిని మీరు అందరూ ఇంత సక్సెస్ చేశారు. మీరు కూడా అంతే బాగా సక్సెస్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ. మా సాయిరామ్ మాట్లాడతాడు. అక్క ఏమన్నా అడగాలనుకుంటున్నారు అందరూ? ఏం అడగాలనుకోవట్లేదు. ఇంత పెద్ద పాట పాడిన తర్వాత ఏమన్నా అడుగుతామా ఏంటి? ఈ ఆడియన్స్, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆడియన్స్ అంతా, ప్రేక్షకులు అందరూ మమ్మల్ని ఇంత సక్సెస్ చేసినందుకు నిన్న నైట్ నుంచి ఏం తినకుండా మేము కష్టపడుతున్నాం. ఏమంటారు మామ? అవును, ఇందాకే తిన్నావు కదరా నువ్వు. మర్చిపోయినావరా? సినిమా చిన్నదా పెద్దదా అని కాదు, నచ్చితే మాత్రం మరోసారి హిట్ చేస్తా నిరూపించే తెలుగు ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్స్ సో మచ్. మీ ప్రేమ ఆదరణ ఎప్పుడు ఇలానే ఉండండి. నెగిటివ్ రివ్యూస్ పట్టించుకోకండి. వచ్చేయండి, సినిమాని చూడండి, తర్వాత చెప్పండి. నచ్చితే ఇద్దరు చెప్పండి, నచ్చకపోతే 10 మంది చెప్పండి. సరే, కానీ రండి. వాళ్ళు వచ్చారు, చూశారు, హిట్ ఇచ్చారు, ఇంకా మీరు ఆపండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతేనా? ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు మీరు? థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. యూడన్న ఫెంటాస్టిక్ జాబ్. మళ్ళీ మిమ్మల్ని చూస్తాం, మళ్ళీ మమ్మల్ని వేదిక మీద కలుస్తాము. కానీ ఇలాంటి పాటలు మాత్రం ప్రయోగాలు చేయకండి దయచేసి. ఏంటి బ్రో, ఏదైనా మిస్ అయ్యారా? ఒక చిన్న మాట. మమ్మల్ని అందరినీ, మా రాజు రామాయణ చూసి మమ్మల్ని అందరినీ బ్లాస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. ఆడియన్స్ అందరూ మంచి సినిమాల్ని, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమాని బాగా ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారని చెప్పి మళ్ళీ మీరు ప్రూవ్ చేశారు. మా తరపు నుంచి, మా టీం తరపు నుంచి, డైరెక్టర్ సార్ తరపు నుంచి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలా ప్రూవ్ చేస్తే బన్నీవాస్ సార్ తరపు నుంచి కానీ, వంశీ సార్ తరపు నుంచి కానీ, ఈటీవీ తరపు నుంచి, అందరి తరపు నుంచి ఇలాంటి సినిమాలు ఇంకా వస్తాయండి. మీ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. మీరు మాకు నిజంగా దేవుళ్ళు అండి. మాకు అందరికీ లైఫ్ ఇచ్చారు. మా అందరికీ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అవును బ్రో, నువ్వు అదే కదా ఆయిల్, అడవి ఆయిల్ ఏదో ఉంటుంది అందులోంచి నువ్వు అక్కడి నుంచే కదా బ్రో? కాదా? ఓకే, అలానే అనుకున్నాను. లైఫ్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ గురించి మాట్లాడిన సురేష్ బాబు అన్న అదరగొట్టాడు బ్రో. నేను కూర్చుంటా బ్రో, పోనీ మొత్తం అన్నీ అయిపోయి మాట్లాడండి. ఓకే, అయిపోయిందా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ ఉండాలి, ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. సో ఈ చిత్రం ప్రేక్షకులు చూశారు, టీం అందరూ మనకి ఇచ్చారు, సూపర్ సక్సెస్ని అందించారు, అందుకున్నారు. అండ్ అయితే అఫ్కోర్స్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటా ప్రేక్షకులకి అండ్ టీంకి మధ్యలో వారధిలా ఉండేది జర్నలిస్టులు, మీడియా అనేది. బికాజ్ ఒక చిత్రం వస్తుంది అని సూపర్ సక్సెస్ఫుల్గా ప్రేక్షకుల వరకు తీసుకెళ్లేది వాళ్ళే అనమాట. మరి సినిమా నచ్చి, సినిమాని మెచ్చి ఇవాళ ఈ వేదిక మీద మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ గారు రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. అమ్మో, నీ చిత్రం అనే ఈ కళాఖండాన్ని చూసి అమందానంద కందళిత హృదయార విందుడునై చాలా తెలుగు. అయితే మామూలుగా రెగ్యులర్గా సినిమాలు చూసి, పెద్ద మనం షూటింగుల్లో కూడా చూసి, ట్రాజిడీ సీన్ ల్యాక్ చేస్తున్నప్పుడు అవన్నీ చూసి స్క్రీన్ మీద వచ్చినప్పుడు పెద్దగా రెస్పాండ్ అవ్వం. కళ్ళ నీళ్లు వచ్చే అవకాశం, ఆ సందర్భాలు ఉండవు సాధారణంగా. అంటే మీడియాకి సంబంధించిన మనుషుల గురించి చెప్తున్నా. కానీ దేర్ ఆర్ సర్టన్ ఎపిసోడ్స్, దేర్ ఆర్ సర్టన్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. నాకే అనిపించింది, నా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఏంటని నన్ను నేనే ఒకసారి తరచి చూసుకున్న సందర్భాలు ఈ సినిమాలో కదిలినాయి. అంటే సినిమా మొత్తం సమాజంలో ఈ రోజున పేరుకుపోయిన చెత్త చెదారం, అంటే రిలేషన్షిప్, టెక్స్టేషన్షిప్, ఇంకేదో వీటిల్లో అసలు ఎప్పుడో నారాయణ రెడ్డి గారు రాసినట్టు అనకు ప్రేమిస్తున్నానని ఆ మాట అరిగిపోయింది, అనకు మనసిస్తున్నానని ఆ పదార్థం అరువైపోయింది. ఈ రోజున సమాజంలో వాటికి ఏటికి వాల్యూ లేకుండా బాయ్స్ అండ్ గర్ల్స్ ఏదో డైరెక్షన్లో, ఏదో స్ట్రీమ్లో వెళ్ళిపోతున్నారు. దానివల్ల వాళ్ళు తలనొప్పులు ఫేస్ చేస్తున్నారు. మొన్నే మన బన్నీవాస్ గారు వాళ్ళు సినిమా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, అదే చూసాం మనం. కానీ ఈ సినిమా అన్నది బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా చూసి తీరాల్సిన సినిమా. ఎందుకంటే హౌ ఏ బాయ్ షుడ్ స్టాండ్ ఫర్ ఎ గర్ల్, అండ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి గురించి పరస్పరం ఎలాగ నిలబడాలి, ప్రాణాలు త్యాగం చేసైనా ఎలా నిలబడాలన్న దానికి ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా ఈ సినిమాని తీర్చిదిద్దినందుకు డైరెక్టర్ సాయిలుని నేను చాలా, అసలు ఏం షార్ట్ టేకింగ్
కొన్ని షాట్లు నేను ఇందాకే చెప్పాను. నేను ఎర్ర గులాబీల్లో బాలచంద్ర గారు పెట్టిన షాట్ నాకు మళ్ళీ నేను ఇన్నాళ్ళ తర్వాత నేను ఈ సినిమాలో చూసా. వాడు ఇంటి దగ్గరికి వచ్చి ఛాలెంజ్ చేసి వెళ్ళిన తర్వాత ఆ కెమెరా అలా జూమ్ బ్యాక్ చేస్తే మేడ మీద ఆ ఫాదర్ పడుకున్న సీను అసలు ఎక్సలెంట్ షాట్ అనమాట. నిజంగా ఈ సినిమాని ఎంత బాగా ఒక రా ఏరియాలో ఒక ఆర్గానిక్గా అలాంటి విలేజ్, ఇప్పుడే ఇంకా విలేజెస్ చాలా ఇంకా వెనకబడి ఉన్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ కథలో ఆ రోజున సామాజిక పరిస్థితులు కానీ వాళ్ళ మానసిక పరిపక్వతలు కానీ మానసిక పరిస్థితులు కానీ ఎంత నాటుగా అరాచకంగా పాశవికంగా ఎలా ఉంటాయన్నది ఈ సినిమాలో చూపించి దానికి ఎగ్నెస్ట్గా ఒక అమ్మాయి అబ్బాయి ఎంత పవిత్రంగా ఎంత కమిటెడ్గా ఒకరి గురించి ఒకరు నిలబడ్డారన్నప్పుడు నిజంగా ఎంత ఫీల్ వచ్చిందంటే మూమెంట్ ఐ మూవ్ టు టీయర్స్. ఎంత బాగుంది, ఎంత బాగా తీశారని నిజంగా ఒరిజినల్గా వచ్చిన ఫీలింగ్ మాట చెప్తున్నాను. అండ్ ఆ అబ్బాయి హీరో అఖిల్ ఫెంటాస్టిక్. ఈ ఇండస్ట్రీకి మంచి హీరో దొరికాడు. మళ్ళీ నువ్వు ఒక మంచి హీరోగా రాణించే లక్షణాలు అన్నీ నీలో ఉన్నాయి. నువ్వు ఏడ్చినా నవ్వినా బాధపడినా కోపం తెచ్చుకున్నా కేకలేసినా అన్నిట్లోని న్యాచురల్గా కనిపించావయ్యా. అందుకు ఆ సీన్లన్నీ పండినాయి. అండ్ ఈ అమ్మాయి తేజస్వి, తెలుగు అమ్మాయి, ఈ తేజస్వి నా లెక్క ప్రకారం ఇంకా సాయి పల్లవి ఒకవేళ మనకి దొరకకపోతే డేట్లు లేక చక్కగా తేజస్విని పెట్టి చేసుకోవచ్చు. అంత మంచి నటిగా ఈ సినిమాలో తన ఒక్క సీన్ నేను చెప్పగలను. ఆ తండ్రి చచ్చిపోయాడన్న సీన్ దగ్గర మేడమెట్లు ఎక్కి ఆ డాబా మీదకి వెళ్ళినప్పుడు ఒక లాంగ్ షాట్లో కూడా నీ కళ్ళు ఎంత ఎక్స్ప్రెషన్ని పలికించాయో చూస్తే అసలు ప్రతి సీన్లో నువ్వు చేసిన సన్నివేశం చాలా అద్భుతం నిజంగా చెప్తున్నా. ఈ ఫిల్ము అంటే సొసైటీయే కాదు, సినిమా ఇండస్ట్రీలో 50 కోట్లు 60 కోట్లు 70 కోట్లు తీసేసి చావగొట్టేసి ఆ 2.5 గంటలు ఎటు పారిపోవాలో తెలియకు స్టూడియోకి వెళ్ళి రివ్యూ చెప్పాలా వద్దా, చెప్తే ఏం చెప్పాలి అనే తలనొప్పుల మధ్య తిరుగుతున్న టైంలో ఈ మధ్య వస్తున్న కొన్ని సినిమాలు చూస్తే అసలు ఎంత గొప్ప ఫీల్ అంటే ఒక ఫెస్టివల్ లాగా మీరందరూ అంత అద్భుతంగా చేసి సరే. ఇంకా చైతన్య గారు మీరు చాలామందిని లేపేస్తారు ఇండస్ట్రీలో గ్యారెంటీగా, దానిలో డౌటే లే. అంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు. ఇప్పుడు మా నితిన్ గారు కానీ లేకపోతే సాయి కృష్ణ గారు కానీ వాళ్ళు ఏదో ఉషా కిరణాలు ప్రగతి రథచక్రాలని వేటూరు గారు రాసింది, వాళ్ళ రథచక్రాల్లాగా ఆ బరువునంతా మోసి రాత్రి పగలు చాలా మంచి డెలివరీని ఆ రథం ఎక్కించి తీసుకొస్తున్నారు. దాన్ని వంశీ నందిపాటి గారు ఇంకా బాస్ గారు ఉన్నారంటే దానికి ఒక ఐఎస్ఐ స్టాంప్ 100% ఉండి తీరుతుంది. ఎందుకంటే ఈజ్ సచ్ ఎ మ్యాన్ కమ్స్ అవుట్ విత్ లాట్ ఆఫ్ గట్స్. చెయ్యండి అని ముందుకి నడిపించగలిగే మనిషి, మంచి అభిరుచి. వెనకతల అరవింద్ గారు అది పెద్ద క్వార్టరీ, దానికి వీళ్ళంతమంది కలిసి ఒక అందమైన ఒక చక్కటి కళాఖండాన్ని, కళ్ళనీళ్ళు తెప్పించే కళాఖండం అద్భుతం. నేను ఇప్పుడే పెట్టా, చెత్తలో దొరికిన జమ్మని పెట్టా ఈ సినిమా గురించి. ఇప్పుడే చెత్తలో దొరికిన ఒక జమ్. ఆ కుర్రాళ్ళు ఆ ఫాదర్ చచ్చిపోయాడు అన్న సీన్ దగ్గర ఆ కుర్రాడు ఎక్స్ప్రెషన్ నేను ఇప్పటికీ మర్చిపోను. ఎంత క్లోజ్ పెట్టినది, ఎంత బాగుందా అంటే నేను ఒక గంట మాట్లాడగలను సినిమా గురించి. బట్ ఐ కంగ్రాచులేట్ హోల్ ద టీమ్ ఫర్ యువర్ ఎఫర్ట్. నేను మొన్న మీతో మాట్లాడినప్పుడు కూడా ఇంటర్వ్యూలో వేణు ఉడుగులుగా నాతో మాట్లాడుతున్నప్పుడు నేను అదే చెప్పా, 100% ఈ సినిమా గ్యారంటీ హిట్ అని. వంశీ గారు అడిగినప్పుడు కూడా అదే చెప్పా, 100% ఇలాంటి సినిమాలు ఒక సినిమా ఇండస్ట్రీకి ఒక ఫెస్టివల్ని తెచ్చే ఒక మంచి యాక్టర్స్ని, టెక్నీషియన్ని సురేష్ బొబ్లీ హెస్ గివెన్ వండర్ఫుల్ లైఫ్ టు ఎవ్రీ సీన్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ఎక్స్ప్రెషన్. గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. బోల్డ్ కెరీర్ ఉంది మీ అందరికీ ఈ సినిమా ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా లేడీ జర్నలిస్ట్ హేమ మాలిని రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఈ సినిమా గురించి మాట్లాడడానికి హేమ వస్తున్నారు. హాయ్ అండి, మై సెల్ఫ్ హేమ మాలిని. అదే కదా. సో నా బ్రాండ్ డైలాగ్ కాబట్టి ఐ విల్ స్టార్ట్ విత్ దట్ అనమాట. హాయ్ మై సెల్ఫ్ హేమ మాలిని హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్. నేను చాలాసార్లు ఈటీవీ విన్ నుంచి ఏదన్నా ఒక ప్లాట్ వస్తుందంటే ఫస్ట్ మెసేజ్ నితిన్ గారికి వెళ్తుంది. నితిన్ గారు ఈటీవీ విన్ ఇస్ ప్రూవింగ్ ఎవ్రీ టైమ్. ప్రతిసారి డైలాగ్ ఉంటుంది కదా, దీనికన్నా ఇంకేమన్నా మంచి ప్రాజెక్ట్ ఏదైనా ఇస్తారా అంటే ప్రతిసారి యూ ప్రూవ్ అస్ దీనికన్నా డబుల్ త్రిబుల్ మంచి ప్రాజెక్టులు మేము ఇస్తామని చెప్పి మీరు వస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ విన్ వాళ్ళందరికీ కూడా ఇంత అద్భుతమైన ఆనిముత్యాలను మా ముందుకు తీసుకొస్తున్నందుకు. అండ్
రాజు వెట్స్ రాంబాయ్ గురించి మాట్లాడుకుంటూ వస్తే పేరు పేరున ప్రతి ఒక్కళ్ళండి, ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే ఫాదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్, హీరో హీరోయిన్ ఎవరి గురించి చెప్పినా యాక్టింగ్ మాత్రం ఎర్రగా తీసేశారు. ఇందాక నాగేంద్ర గారు అన్నట్టు కొత్త యాక్టర్స్ని మాకు పరిచయం చేశారనమాట. సో టోటల్ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్. సినిమా నిజంగా ఇంత అంటే ఇలాంటి ఒక స్టోరీ ఉంటుందా, ఇలాంటి ఒక ఫాదర్ కూడా ఉంటాడా అని ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళందరూ కూడా బాబోయ్ మేము చాలా బెటరు, మా నాన్న చాలా 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 మంచోళ్ళు, మా నాన్నలందరూ బంగారాలు అనమాట, ఇలాంటి నాన్న నాకు ఉన్నాడని తెలిస్తే నేనేం చేస్తానో, నాలోని వైలెంట్ యాంగిల్ ఏం బయటకు వస్తుందో తెలియదు కానీ, బట్ చైతు గారు యూ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అండి. నిజంగా అసలు ఆ బ్లడ్లోనే ఉందన్నట్టు ఇందాక ఎటు నుంచి ఎలా పర్ఫామ్ చేశారో ఏంటి, ఒక్కొక్క చోటని చూస్తుంటే మిమ్మల్ని ఎక్కడ కనిపిస్తాడు ఈయన, కొట్టేద్దాం ఆగండి, ఏంటి తీసుకెళ్ళి ఏంటి ఇలాంటి పనులన్నీ చేశాడు ఈయన అని చెప్పి అంత కోపం వచ్చిందనమాట. అంత కోపం మాకు వచ్చిందంటే డెఫినెట్గా మీరు 1000% అందులో ఏమంటారు సక్సెస్ అయిపోయినట్టు లెక్క అనమాట. అండ్ ఇంకా మా ఆంధ్ర అమ్మాయి తేజస్వి, సో అదిరిపోయింది రాంబాయి, నిజంగా గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు కమిటీ కుర్రాలు మర్చిపోయాను నేను యాక్చువల్లీ, ఆ కమిటీ కుర్రాల్లో అమాయకంగా ముద్దు పెట్టేశాడు అన్న అమ్మాయి అసలు ఇందులో ఎంత మెచ్యూర్ ఎనఫ్గా యాక్ట్ చేసింది, అసలు చాలా చాలా బాగుంది. నిజంగా అందరం గుర్తుపెట్టుకుంటాం రాంబాయి అంటే, తేజస్వి కూడా కాదు రాంబాయి, మాకు రాంబాయి కానీ గుర్తుంటుంది. ఇంకెవరి గురించి మాట్లాడాలి, మన అఖిల్ గురించి మాట్లాడాలి. రాజు కోపం వచ్చింది, ఇందాక నీకు బయట చెప్పాను, చాలా కోపం వచ్చింది. ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు చాలా కోపపడతారు నిన్ను ఒకే ఒక్క ఇన్సిడెంట్ దగ్గర. అమ్మాయిని కొట్టడం మాకు నచ్చలేదు నిజంగా, కాకపోతే అది అప్పట్లో జరిగిన కథ కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఇప్పుడున్న అమ్మాయిలకి నచ్చకపోవచ్చు, బట్ అక్కడ రాజు చెప్పడం జరిగిందనమాట. అది జరిగిన తర్వాతే కదా మా నాన్న ఎలివేషన్, ఎమోషన్ అన్నీ కనిపిస్తుంటే స్టోరీ పరంగా అది కరెక్ట్ అని నేను కూడా కాస్త కథలో బయట నుంచి కాకుండా లోపల నుంచి ఆలోచించి ఓకే యాక్సెప్టెడ్ అనిపించింది. బట్ యు ఆర్ అనదర్ ఫెంటాస్టిక్ యాక్టర్. మాలాగే ఒక జర్నీ స్టార్ట్ చేసి మాలో చాలామంది యాక్టర్స్ అవ్వాలనుకునే వాళ్ళకి యు ఆర్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అఖిల్. కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఎంత మంచి అద్భుతాన్ని అందించినందుకు వేణు గారికి అండ్ శైలు గారికి, అండ్ అదిరిపోయే బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చినందుకు సురేష్ బబ్లి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పాట ఇంకా లూప్లో వింటూనే ఉన్నాం. పాట మొత్తం పక్క పెడితే అందరూ హమ్ చేసిన లిరిక్స్ వస్తాయి చూసారా, దట్ వాజ్ లైక్ సూదింగ్ అనమాట. చాలా చాలా బాగుంది. వాసు గారు యాజ్ యూజువల్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ వంశీ గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మా నాగేంద్ర కుమార్ గారే అనుకున్నాను, హేమ కూడా అదే స్కూల్కి వెళ్ళినట్టుంది, అనర్గళంగా అసలు ఫుల్ స్టాప్ అండ్ కామా లేకుండా మాట్లాడుతూనే మేబీ సినిమాలో ఉండే పవర్ ఏమో అలా మాట్లాడిస్తుందేమో వేదిక మీద. సో ఎస్, మరి నా ఐ రిక్వెస్ట్ ఈ ఫిలిం అసోసియేట్ డైరెక్టర్ సీతారాం గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మామూలుగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదండి మీకు. స్టేజెస్ మీద ఏడీస్ బేసిక్ సినిమా వెనకాల ఉంటారు. సో మా అన్న స్టేజ్ ఎక్కి మాట్లాడని చెప్పారు. బోసన్న థ్యాంక్ యూ అన్న, నాకు అన్నకంటే ఎక్కువ అన్న. నితిన్ సార్, తన్మయ్ అన్న, వేణు సార్, ఫస్ట్ సార్ మీరు చాలా సపోర్ట్ చేశారు సార్. ఈ సినిమా జాయిన్ అవ్వడానికి మెయిన్ కారణం బిట్టు అన్న. చాలా చిన్న చిన్న సినిమాలు చేసుకునేవాడిని సార్. నువ్వు చాలా బాగా వర్క్ చేస్తావు, అది ఇంకా ఒక పెద్ద సినిమాలో పెట్టిస్తాను, ఇట్లా వేణు సార్ దగ్గర ఒక సినిమా ఉంది, నీకు ఏదో ఒక రోజు చెప్తానని చెప్పారు. ఒక 1 year తర్వాత నేను ఫోన్ చేయకపోయినా ఆయనే ఫోన్ చేసి ఇంటి దగ్గర ఉంటే, అరే ఇలా సినిమా ఉందిరా వేణు సార్ దగ్గర జాయిన్ అవ్వమని చెప్పారు. సార్ దగ్గర రాంగులని సారు మంచి వర్క్ చేసుకోరని చెప్పారు. తర్వాత సాయిలో నా బోస్ అన్న పరిచయం అయ్యారు. చాలా కాన్ఫిడెంట్గా వర్క్ చేయరా ప్రతి చోట బూస్ట్ చేశారు, ప్రతి చిన్న విషయంలో కూడా అన్ని చోట్ల బూస్ట్ చేశారు. అంటే ఆ భయం, అంటే డిపార్ట్మెంట్లో ఆ భయం లేకుండా ఆయన వెనకాలే ఆయన ఏం చెప్తే అది చేసుకుంటా, మేమేం చెప్పినా రిసీవ్ చేసుకునేవాళ్ళు. ఒక డైరెక్టర్ లాగా ఎప్పుడు బిహేవ్ చేయలేదన్న, చాలా క్లోజ్ అనమాట, హానెస్ట్గా ఉంటారు, చాలా హానెస్ట్ పర్సన్. సురేష్ అన్న కూడా చాలా సపోర్టు. అసలు మమ్మల్ని లేడీస్ లాగా చూసేవాళ్ళు కాదు ఎవరు కూడా. వీళ్ళు వేణు సార్ కూడా చాలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాట్లాడేవాళ్ళు మాతోటి, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ వీళ్ళందరూ కూడా. సో థ్యాంక్ యూ సార్. ఒక ఏడీని ఇంకా సినిమా ఎండింగ్లో కూడా సాయిలు కాంపాటి అండ్ టీమ్ అని వేసి ఉంటారు. సో గ్రేటెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్. వేణు సార్కి థ్యాంక్స్ చెప్పాలి అసలు. అంటే డైరెక్టర్ కార్డు ఉత్తిగానే వేసుకుంటారు కానీ అండ్ టీమ్ అని కూడా వేసుకుంటారు. సో డిపార్ట్మెంట్కి ఇచ్చిన వాల్యూ అది. అండ్ రాహుల్ సార్ కూడా సార్ ఇమ్మెన్స్ సపోర్ట్ సార్. ఆ సెట్లో నుంచి అందరూ సీత అనుకుంటా. నితిన్ సార్ మీరు కూడా సార్ ఒకసారి హగ్ కూడా ఇచ్చారు నాకు, చాలా మంచిగా వర్క్ చేసామని చెప్పి. థ్యాంక్ యూ సార్.
తన్మయ్ అన్న కూడా నాకు బోసన్న తర్వాత బాగా క్లోజ్. తన్మయ్ అన్న చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సీతారాం గారు, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ షివర్ అవుతున్నారు ఆయన. సో ఎస్, నా ఐ రిక్వెస్ట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ తన్మయ్ గారిని, నాగరాజు గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. తన్మయ్ గారు. ఏ నాగు, సో థ్యాంక్ యూ అండి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు. అందరూ 2 years అన్నారు, బట్ 2 years మేము దాన్ని ప్రేమించాం కాబట్టే దాన్ని అంత లైవ్గా ఉంచగలిగాం. సో దీని వెనక చాలామంది కష్టం ఉంది, చాలామంది ప్రేమ ఉంది. సో ఆ కష్టాన్ని, ప్రేమని మీరందరూ ఆదరించి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్స్. అండ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ వంశీ గారు థ్యాంక్ యూ అండి ఫర్ గ్రేట్ సపోర్ట్. అండ్ విన్ నుంచి మాకు ఎలాంటి సపోర్ట్ ఉంటుందంటే, సో బ్యాక్ అండ్స్ ఇద్దరు ఉంటారు పిల్లర్స్ లాగా. అరే మీరు ఏమైనా చేయండి, మీ వెనక మేము ఉంటాం అని చెప్పని. సో సాయి బ్రో థ్యాంక్ యూ, నితిన్ అన్న థ్యాంక్ యూ అన్న. అండ్ బోస్, మాది చాలా అంటే చాలా పెద్ద జర్నీ మాది. చాలా ఇన్నోసెంట్ ఫెలో, బట్ జెన్యూన్ హానెస్ట్ ఉంటాడు. ఆ జెన్యూన్ని, ఆ హానెస్టీని స్క్రీన్ మీద అంతే పర్ఫెక్ట్గా తీసుకురాగలిగాడు. సో అదే ఇప్పుడు అందరినీ కదిలించగలుగుతుంది. సో కంగ్రాచులేషన్స్ బోస్. అండ్ థ్యాంక్ యూ అండి ఇంత పెద్ద హిట్ చేసినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ తన్మయ్ గారు. అండ్ అలాగే మీరు యాక్టర్గా కూడా లాంచ్ అవుతున్నారని వింటున్నాం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దట్. మంచి రోలే చేస్తున్నారంట, అది కూడా చెప్తారు. ఆ సినిమా ప్రమోషన్కి డబ్బులు ఇస్తారు, అప్పుడు చెప్దాం. సో నాగరాజు గారు విల్ స్పీక్ నా. నమస్కారం. మాకు సపోర్ట్ ఇచ్చిన పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులకు, అలాగే ఈటీవీ యాజమాన్యానికి, అలాగే ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమా గురించి ఆల్రెడీ అందరూ చెప్పారు. నేను మా టీంకి సంబంధించిన జనాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఫ్రమ్ విన్ సైడ్ అయితే తన్మయ్ అన్నట్టు పిల్లర్స్ కాదు, నేనేమంటానంటే ఒక పిచ్చోళ్ళు. బేసిక్గా సినిమా అండ్ వర్క్ అంటే పిచ్ అండ్ ప్యాషన్తో ఉన్న జనాలు. సో వాళ్ళ ప్యాషన్ ఈ ఒక్క సినిమాతో కాదు, మళ్ళీ ముందొచ్చే సినిమాల్లో కూడా చూస్తూనే ఉంటారు. కీప్ వాచింగ్ ఈటీవీ విన్, చూస్తుండని, మంచి కాంటెంట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విన్నే కాదు, విన్ తీసుకొచ్చే థియేటర్ కంటెంట్ని కూడా చూసి దాని తర్వాత విన్ చూస్తున్నాం అనమాట మేము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. అండ్ నా ఐ రిక్వెస్ట్ లైన్ ప్రొడ్యూసర్ బిట్టు గారు, ఆయన అక్కడ నుంచొని షివరింగ్ అండి స్టేజ్ మీద మాట్లాడితే అన్నారు. అయితే ఎందుకండి అంత యాక్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నాను నేను. మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వేదికని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నాకు లాస్ట్ మంత్ లిటిల్ ఆర్ట్స్ తర్వాత మళ్ళీ స్టేజ్ మీద మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ ఎక్కడ పుట్టిందంటే, వన్ ఫైన్ డే వేణన్న కాల్ చేసి ఇట్లా ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు డోలమ్మకి సబాల్టర్న్ ఫిలిమ్స్ అని అనుకున్నప్పుడు నాకు కాల్ చేశాడు. దెన్ ఆఫ్టర్ బోస్ని పరిచయం చేశాడు. ఆ రోజు ఒక 3 years బ్యాక్ విన్నాం ఈ కథ. సో నేను వేణన్న కలిసి ఇద్దరు విన్నాం. ఆ రోజే విన్నప్పుడే చాలా రా అండ్ రస్టిక్గా బోస్ ఇచ్చే నారేషన్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో దాని తర్వాత ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. లొకేషన్ దగ్గరికి వెళ్తే అందరం అడ్డం పడ్డాం. నేను ఒక 7 రోజులు హాస్పిటల్ పడ్డాను, డిఓపి ఒక 7 రోజులు హాస్పిటల్ పడ్డాడు, డైరెక్టర్ బోస్ కూడా ఒక 5 days హాస్పిటల్ పడ్డాడు. సో దెన్ ఆఫ్టర్ అన్ని తర్వాత సో ఫైనలీ సినిమా చాలా మంచిగా అవుట్పుట్ వచ్చి ఈరోజు మీ ముందుకు ఇంత మంచిగా సినిమాని ప్రేక్షకులందరూ ఆదరిస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్ వేణన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.
సో నన్ను నమ్మి డోలమ్మకి సబల్టన్ ఫీస్ నన్ను చేతిలో పెట్టినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈటీవీ అండ్ సాయన్న, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. నాకు ఈటీవీ ఎప్పుడు నాకు ఒక ఫ్యామిలీ లాగానే నన్ను సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వాసు గారు అండ్ వంశీ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను మీ టీంలో పాటు చేసుకున్నందుకు అన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాహుల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాహుల్ గారు. లాస్ట్ ఒక 15 days నుంచి ప్రొడక్షన్లో, పోస్ట్ ప్రొడక్షన్లో, వీటిలో మీ సపోర్ట్ చాలా. అండ్ ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విట్టు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో నా ఈ ఫిలిం ప్రెజెంటర్ నాగేశ్వరరావు పూజారి గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. నాగేశ్వర గారు, రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. కంగ్రాట్స్ అండి. హలో, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక కింద కదా అంటే యాక్చువల్లీ టెన్షన్లో ఉన్నా. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది, ట్రెమండస్ రెస్పాన్స్ ఉంది. ఆ సినిమా గురించి చెప్పాలంటే ఏంటంటే, నేను ఆల్రెడీ సినిమా స్టోరీ ఇప్పుడు చెప్పేసిన నేను. ఇప్పుడు లాస్ట్ టైము మన టీజర్ రిలీజ్ అప్పుడే నేను సినిమా స్టోరీ చెప్పేసిన. నేను దాన్ని చాలా స్పష్టంగా ఏం చెప్పిన అంటే ఏంటంటే, ఇప్పుడున్న ప్రేమలు కాదు ఇది, ఎప్పుడో ఉండాల్సిన ప్రేమలు అని చెప్పేసి చెప్పినాను నేను చాలా స్పష్టంగా. ఇప్పుడున్న యువత, నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇప్పుడున్న యువత కంపల్సరీ ఈ సినిమాని తప్పకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఎందుకంటే ఈ సినిమాని వాళ్ళే మోస్తున్నారు. ఇప్పుడు నిన్నటి నుంచి నేను చాలా ప్రీమియర్ షోలకి, తర్వాత మార్నింగ్ నుంచి థియేటర్లకి విజిట్ చేశాము. మొత్తం హౌస్ఫుల్ ఉంది. ప్లస్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది కూడా, థియేటర్స్ కూడా పెంచారు ఇప్పుడు. ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇండస్ట్రీలో పైరసీ మీద మనము కొట్లాడుతున్నాం కదా, దీన్ని ప్రతి ఒక్కరికి, ఈ కథ ప్రతి ఇంటికి చేరాలని, ప్రతి ఒక్కరు చూడాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ సినిమాని 99 రూపీస్కే మీ ఊర్లో, మీ దగ్గరలో ఉన్న థియేటర్లో ఇస్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ ప్రతి ఒక్కరు, ఎస్పెషల్లీ యూత్ చూడాల్సిన సినిమా అని చెప్పేసి నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సినిమాని గట్టిగా నిర్మించిన మన సాయి గారికి, తర్వాత నితిన్ గారికి, మా వేణన్నకు స్పెషల్గా. ఎందుకంటే ఈ సినిమా నేను ఆల్రెడీ వేణన్నతో 2-3 సార్లు కలిసి చూడడం కూడా జరిగింది. స్టోరీ సెలెక్షన్లో కానీ, సాయి కంఫర్ట్కి ఇచ్చిన ఆ ధైర్యం కానీ, ఈ సినిమా వెనక మొత్తం నిలబడి ప్రతి దగ్గర నుండి చూసుకున్న వేణన్నకు కానీ, ఈ సినిమా రిలీజ్కి సహకరించిన బన్నీ గారికి, వంశీ గారికి కానీ ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ఇంకా ఈ సినిమా గురించి కనుక చెప్పాల్సి వస్తే కనుక, నేను ఇప్పటికే ఒక 3-4 సార్లు చూసిన, నేను ఇంకా చూస్తూనే ఉన్నా. ఎందుకంటే మా హీరోయిన్లు కానీ, ఎస్పెషల్లీ మా వెంకన్న కానీ, సినిమాలో నా ప్రతి పాత్ర, అంటే ఈ మధ్యకాలంలో నేను జనరల్గా సినిమా లవర్ని, నేను రెగ్యులర్ సినిమాలు చూస్తూ ఉంటా. గత 2-3 సంవత్సరాల నుంచి, అంటే 2-3 సంవత్సరాలు కాదు, గత ఒక 10 years నుంచి ఇంత ఇంటెన్స్ ఉన్న లవ్ స్టోరీ అయితే నేను చూడలేదు ఎక్కడ కూడా. యాక్టింగ్ పరంగా కావచ్చు, మ్యూజిక్ పరంగా కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఎక్కడ కూడా ఇంత మనము వేలు పెట్టి చూపలేని విధంగా ఉంది సినిమా. అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కంపల్సరీ వెళ్ళి మీరు మీ దగ్గరలో ఉన్న థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆ పర్సన్ నేను స్టేజ్ మీదకి పిలిచేటప్పుడు ఒక మాట మాట్లాడి చెప్పి పిలుద్దాం అనుకుంటున్నాను. జనరలీ మనం లవ్ స్టోరీస్ అనగానే క్యూట్ లవ్ స్టోరీ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీలా వాడతాం కదా. బట్ ఐ థింక్ మనం చరిత్రలో నిలిచిపోయినవి, ఎప్పుడూ గుర్తుండిపోయేవి, ప్రేమ కథలు అంటే చెప్పేవన్నీ కూడా పెయిన్ఫుల్ లవ్ స్టోరీసే అనమాట. అవే గుర్తుంటాయి, వాటి గురించే మాట్లాడతాం, వాటినే రిఫరెన్సెస్గా ఇస్తాం. అండ్ ఇప్పుడు ఈ సినిమా కూడా ఉంటుంది, ఈ సినిమా గురించి కూడా మాట్లాడతారు. ఈ సినిమాని కూడా మరిన్ని ప్రేమ కథలకి రిఫరెన్సెస్గా వాడుతూ ఉంటారు. మరి అలాంటి సినిమానే రాజు వెడ్స్ రాంబాయి. మరి ఇలాంటి చిత్రాన్ని, ఒక పెయిన్ఫుల్ లవ్ స్టోరీ బట్ హార్ట్కి టచ్ అయిన లవ్ స్టోరీ. సో ఈ కథని మనందరికీ అందించిన సాయిలు కంపటి గారిని, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, వారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతాం. కంగ్రాచులేషన్స్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి, మీకు కంగ్రాచులేషన్స్. ఓకే, అసలే మీరు మాట్లాడుతూ ఉండొచ్చండి. బన్నీవా సార్, లవ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వంశీ అన్న సూపర్ అన్న, నువ్వు సాయి అన్న, నితిన్ సార్, మీ ఇద్దరి గురించి మాట్లాడాలా. సో అంటే ఒక క్రియేటివ్ కాకుండా ఒక అన్నదమ్ముల లెక్క రారా పోరా అనే దాకొచ్చింది. ఎంత అంటే అన్నీ షేర్ చేసుకునేంత, చాలా ఏమంటారు, జెన్యున్గా
కడుపులో ఏం పెట్టుకోకుండా మనసులో ఏం పెట్టుకోకుండా రప్ప మోగన అని చెప్పి ఇది కాదా ఇది అని కోపడ్డా ఏం కాదని చెప్పి వాడు మంచిగా ఉండాలి అంతే. అంటే కుటుంబం సార్, ఒక కుటుంబం వీళ్ళ మీద ఉంటుంది సార్. ఆ కుటుంబాలు బాగుపడాలంటే వీళ్ళిద్దరు నిర్ణయాలు తోపు సార్. మీ వల్లే మా కుటుంబాలు సార్, కొత్తగా వచ్చేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి సార్. వాళ్ళ ఫ్యామిలీలు ఒక సినిమా రావటం అంటే అది మామూలు విషయం కాదు సార్, అది లైఫ్ అచీవ్మెంట్ సార్. ఆ లైఫ్ అచీవ్మెంట్ మాలాంటి కొత్త వాళ్ళకి ఇస్తారు. సాయనా మీ రుణం తీర్చుకోలేనన్నా. థ్యాంక్ యూ సార్. నితిన్ సార్, లవ్ యూ సో మచ్. మీరు నిన్న గార్చిన ఏమంటారు కన్నీటి చుక్కలు నాకు గుర్తున్నాయి సార్. ఈ మనిషి ఏమవుతుందని చెప్పి కళ్ళలో నీళ్ళు మొత్తం గారిపోయినాయి సార్. టిష్యూ పేపర్ కూడా లేకుంటే చొక్కపెట్టి తుడుచుకున్నాడు. అంత జెన్యున్ సార్. సినిమా కోసం మీరు పడి ఇంకోటి చెప్పినా సార్, మనం నిద్రపోడు సార్. ఇప్పుడు 24 గంటలు సినిమా సాయన్న ఇద్దరు సార్ అసలు కొట్లాడుకుంటారు సినిమా కోసం. సినిమా ఇది అదే అని కొట్టుకుంటారు. అప్పుడు చూసి మాకే పోయింది, ఊరే మేము కూడా ఇటు ఉండాలి కదా అనిపిస్తుంది. సో సూపర్ సార్, మీ ఇద్దరు ఇట్టనే కలకాలం మంచిగా ఉండాలా. బాపినేటి సార్ చూసుకోండి వీళ్ళిద్దరిని. సో థ్యాంక్ యూ సో మచ్. నా విషయానికి వస్తే చాలా కష్టపడ్డా వద్దులేను, మొత్తం అయిపోయింది ఎందుకులే. కానీ ఇప్పటిదాకా ఈ జర్నీలో కొన్ని సంవత్సరాల నుంచి కష్టం ఉంది. దానికి తగ్గ ఈ ఫలితం ఏదైతుందో మాటలు రావు, బొంగురు పోయింది మొత్తం గొంతు. నిన్న అరిసిపోయినా. సో అదే దీని సాక్ష్యం అన్నమాట. మొన్న ఏదో అమీర్పేట అన్న క్షమించండి అన్న, అమీర్పేట నాకు ఏమంటారు ఫ్లోలో వచ్చిందన్న. కానీ ఈసారి అమీర్పేట కాడ ఏం చేస్తాను తెలుసా అన్న, బ్యాండ్ కొడతానన్న. ఆ పని చేయనన్నా, బ్యాండ్ కొడతానా, లోపల ఆ బ్యాండ్ మోగుతుంది, బయట ఈ బ్యాండ్ మోగుతుంది. మీరు రాండి అన్న. ఇంకోటి ఏంటంటేనా మీడియా అన్న సార్, పెద్ద సార్ ఏడి ఇంగ్లీష్లో మాట్లాడండి సార్ పోయినా సార్. నాగేంద్ర సార్, లవ్ యూ సార్. మీరు ఇచ్చిన సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్న మీరు ఎవరైతే నాకు సపోర్ట్గా మంచి ఈ సినిమా ఎక్కడ పడిపోవద్దు గెలవాలని చెప్పి పాజిటివ్ ఇచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీడియా వాళ్ళన్నా మీరు పాపం నిలబడి ఉంటారు. ఎంత మాట్లాడినా ఎవడేం మాట్లాడినా కానీ అతని సారీ అన్న ఎవడంటున్నా ఎవరేం మాట్లాడినా కానీ నిల్చొని ఆ పేషెన్స్ని చూడన్నా. థ్యాంక్ యూ అన్న. మీ సపోర్ట్ మాకు ఉండాలన్నా, ఉన్నది కూడా. లవ్ యూ సో మచ్. వేనన్నా నువ్వు ఒక థ్యాంక్ యూ అన్న. మై బ్రదర్, మై ఫాదర్ లెక్కనా. థ్యాంక్ యూ అన్న. సురేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. మిట్టపల్లి సురేందర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అరే మన రాజురాంబాయ్ రాజురాంబాయ్లకి థ్యాంక్ యూ సో మచ్. రాజురాంబాయ్ వెంకన్న సార్ మీరు పడుతుంది గట్టిగా. మీరు కలకాలం గుర్తుండిపోయే పేరు అంటాను సార్ అది. థ్యాంక్ యూ సో మచ్. నరేష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. తన్మయ్ అన్న థ్యాంక్ యూ అన్న. సీత థ్యాంక్ యూ సీత. రాహుల్ ఇది జర్నీ చాలా పెద్దది. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. అందరిని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ, బట్ సినిమా కోసం ఈరోజు ఇక్కడ నిలబడి ఉంటే దానికోసమే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఏదో మాట్లాడుకుంటా కానీ ఏదేదో అవుతుంది, మళ్ళీ ఏదో నోరు జారుతుంది. ఎందుకంటే మనకి ఏమైనా కొత్త పుసుకు నోరు జారుతా అంటే వాళ్ళు అందరు కామెంట్లు వేసుకుంటారు, మనకు రావు. సో అన్న ఏది కాదన్న, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కొత్త డైరెక్టర్లకి ఏంటంటే మాట్లాడడం రాదు. వీడికి వచ్చినాక మాట్లాడితే అది ఏదేదో అవుతుంది. సో దయచేసి క్షమించండి అన్న, పెద్ద మనసుతోటి. అంతేనా. థ్యాంక్ యూ సార్. మన పూజారి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సాయంత్రం 6 గంటలకి అమీర్పేటలో కలుసుకుందాం మీ ఆశీర్వాదాలతో. అదే అమీర్పేటలో ఆయన బ్యాండ్ కొడతానంటున్నారు, దాంతో కలుసుకుందాం అనుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పిన కొత్త స్టేట్మెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద రాజు వెట్స్ రాంబాయి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఇప్పుడు ఎవరిని పిలుద్దాం, సురేష్ బాబులు గారు. సో ద ఫెంటాస్టిక్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్, వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ముందుగా ఈ సినిమాని ఇంత బాగా ఆదరించిన మీడియా అన్నలకు అండ్ తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక పాదాభివందనాలు. సినిమా పొద్దున అంటే నేను నైటు ప్రీమియర్కి వెళ్ళలేదు. నైట్ అంటే మా వాళ్ళందరూ కాల్ చేసి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉందని వీడియోలు పెడుతుంటే అసలు నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నేను లాస్ట్ వీక్ ప్రీ వెడ్డింగ్ షో అని ఒక సినిమా హిట్ అయింది. రాజు వెడ్స్ రాంబాయి నుంచి ఒక పాట పెద్ద హిట్ అయింది. సినిమా కూడా హిట్ అయితే, ఎప్పుడైనా ఒక టెక్నీషియన్కి సినిమా హిట్ అయితే కెరియర్ ఒక 2-3 ఇయర్స్ పెరుగుతుంది. ఒక సినిమా హిట్ అయితే ఒక 2-3 ఇయర్స్ పెరుగుతుంది. ఈ సినిమా హిట్ కావాలని
నేను మొక్కని దేవుళ్ళకు కూడా మొక్కిన. సో ఆ దేవుళ్ళు నిజం చేశారని అనిపిస్తుంది. థ్యాంక్ యూ గాడ్స్. అండ్ అంతకు మించి థ్యాంక్ యూ ప్రేక్షకులు. ఈ సినిమా మా ఊరు నుంచి నాకు ఎప్పుడు ఫోన్ చేయని మా దోస్తు వాళ్ళు ఫోన్ చేశారు ఇవాళ పొద్దున. ఇక వాళ్ళు ఎట్లుంటాయి అంటే దోస్తులు, చిన్నప్పుడు దోస్తులు ఎట్లుంటాయి, నేను చిన్నప్పుడు అంటే వాళ్ళకి తెలియదు నేను ఇట్లా ఇండస్ట్రీకి పోతున్నా, ఇట్లా అవుతున్నా, ఏం తెలియదు. సో నేను బేసిక్గా బయటికి కనపడను, నేను తెలియదు, నేను చేసిన పాటలు కూడా తెలియదు. బట్ ఫస్ట్ టైం తెలిసిన రాంబాయి సాంగ్తోని. రాంబాయి సాంగ్ హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. పొద్దున సైదులు గాడని ఫోన్ చేసిండు, ఇదొక్కటి చెప్పుకొని దిగిపోతా. వానికి అసలు సినిమాలు నచ్చవు, మాజీ నక్సలైట్ ఆడు. వాడు ఫోన్ చేసి అరే సురేష్గా వాని వెర్షన్ చెప్తాను, అరే సురేష్గా వాడు దిగినవురా, మామూలుగా లేదురా అని అన్నాడు. నాకు అసలు నిజం చెప్పు బావ దండం పెడతాను, మామూలుగా లేదురా, మస్తుందిరా సినిమా, ఆడెవర్రా సినిమా తీసినాడు అని ఆ నెంబర్ ఇరా, నాకు ఆ నెంబర్ ఇరా, వానికి కలవారా అని అన్నాడు. నాకు అసలు ఏడ్చిన వానితోని. సో ఈరోజు మధ్యాహ్నం సెకండ్ షో కూడా ఫుల్ అయిపోయింది థియేటర్ అంతా. ఈ సినిమా బీసీ సెంటర్ అంటున్నారు కానీ అన్ని సెంటర్లు, ఏ బీసీ సెంటర్కి సంబంధించిన సినిమా బీసీ సెంటర్లో చాలా బాగా పికప్ అయింది. ఏ సెంటర్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక లైన్, ఇది మన సాంప్రదాయం, మన ఆచారం కాబట్టి మీరు వేదిక మీద మైక్ పట్టుకున్నప్పుడు మాటలతో పాటు ఒక పాట మొదటి అట్లా అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడకుండానే పాడుతున్నారు, మీరు కూడా చూడకుండానే పాడతారేమో అని అనుకున్నాం. యా, ఏది ఇవ్వండి. ఆయన ఎవరి కోసం, మీ ఫోన్ ఎవరికి ఇచ్చారు మీరు? అదే పాడతారు బ్రో, అదే కదా పాడతారు కాదా? ఇది ఒక కొత్త టేస్ట్ మాకు. ఓకే బ్రో, లాక్ చేసుకున్నాం. సారీ, పర్లేదు. పాట అంటే మీరు షివర్ అవుతున్నారా? కలిసి ఉండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట హృదయంలో వెలిగించింది చీతి మంట. కడదాకా తోడుండటమే బ్రతుకంటే కాదంటూ కలగా జీవిస్తామన్నది ఈ జంట. గాలికేమో ఊపిరిచ్చి ఆశలకు ఆయువు ఇచ్చి మరణాన్ని మనసారా ప్రేమించి మౌనానికి మాటలు ఇచ్చి చూపులకు చీకటికి చూపులు ఇచ్చి ప్రేమ కొరకు ప్రేమగా జన్మించి కలిసుండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట హృదయంలో వెలిగించిందే చీటి మంట. కడదాకా కలిసుండటమే బ్రతుకంటే కాదంటూ కథగా జీవిస్తామన్నది ఈ జంట. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ ట్యూన్, బ్యూటిఫుల్ లిరిక్స్. సారీ, ఇది ఒక్కొక్క ఆయన గురించి బోసన్న అన్న ఒక్క నిమిషం అక్కడ ఉన్నారు. రా అన్న ప్లీజ్. నేను చూసిన అద్భుతమైన ప్యూర్ లవ్ స్టోరీని తీసినావన్న. అద్భుతమైన లవ్ స్టోరీ అన్న, అద్భుతమైన లవ్ స్టోరీ అన్న. నా చిన్నప్పుడు ఇట్లనే ఉండేది లవ్ అంటే ప్రేమలు, నేను చదువుకునేప్పుడు ఇట్లనే ఉండేది ప్రేమలు, ఇలాంటి ప్రేమలే ఉండేది. నిజమైన సినిమా తీసినావు అన్న, అద్భుతమైన సినిమా తీసినావు. థ్యాంక్ యూ సో మచ్. కాదు, మీరు సినిమా ఎక్స్ప్రెషన్స్ అన్నీ అర్థమైతే కానీ స్టేజ్ మీద మీ ఎక్స్ప్రెషన్స్ అర్థం చేసుకోలేక వస్తున్నాం మేము, అసలు డీకోడ్ చేయలేకపోతున్నాం దాన్ని. ఓకే. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. నితిన్ గారు, సాయి గారు,
వాళ్ళ సపోర్ట్ ఎంత ఉంటుందో అందరం చెప్తున్నాం, వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తారో. అండ్ సార్, ఈ సినిమాని జనాల వరకు తీసుకెళ్ళిన బన్నివాస్ గారికి, వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. వంశీ సార్ కూడా మాతోని ఆడ నైట్లో స్టూడియోల దగ్గర కూర్చున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిట్టపల్లి సురేందర్ అన్న అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారన్న. ఒక పాట జనాల్లోకి వెళ్ళడానికి, జనాల్లోకి వెళ్ళినాక ఆ పాట విని సినిమా థియేటర్కి జనాలు రావడానికి ఒక పాట కారణమైంది. రాంబాయి సాంగు బాణీ ఎంత ముఖ్యమో లిరిక్స్ కూడా అంత ఇంపార్టెంట్. అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఎడిటర్ నరేష్ గారు ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాని ఎంకరేజ్ చేసిన ఆడియన్స్కి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడాలి అని నేను కోరుకుంటాను. ఈ సినిమా మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయదు, ఎందుకంటే ఇది ప్యూర్ హార్డ్ వర్క్, అందరూ ప్రేమించి చేసిన సినిమా ఇది. ఒక విషయం షేర్ చేసుకుంటాను నేను. నా జర్నీ 2018లో గీతా గోవిందంకి అసిస్టెంట్ ఎడిటర్గా స్టార్ట్ అయ్యాను. వాసు గారు నాకు ఇచ్చిన ఫస్ట్ చెక్ దాంతో నేను ఎడిటర్గా చేసిన సినిమాకి సార్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవ్వడం అనేది నాకు చాలా మంచి మూమెంట్ ఇది. థ్యాంక్ యూ సార్. నాకు మీతో పాటు మంచి జర్నీ స్టార్ట్ ఇచ్చినందుకు. అండ్ ఇంకోటి నేను ఈటీవీ విన్ గురించి చెప్పాలండి. నేను ఎడిటర్గా స్టార్ట్ అయినప్పుడు నాది రిలీజ్ అయిన ఫస్ట్ ఫిలిం పెద్దగా ఎవరికి తెలియదు. సెకండ్ ఫిలిం వీరాంజనేయులు విహారయాత్ర. నాకు అందులో ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ అనురాగ్కి చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ సినిమా వల్లనే నాకు మొన్న లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ప్రీ వెడ్డింగ్ షో, ఇప్పుడు రిలీజ్ అయిన రాజు వెడ్స్ రాంబాయ్ వచ్చాయి. నన్ను ప్రొడ్యూసర్ రాహుల్ గారికి రిఫర్ చేసినందుకు, నన్ను నమ్మి నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు రాహుల్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఇక్కడ మెయిన్గా ఉండి మాట్లాడుతున్నానంటే నా జర్నీలో మెయిన్ పార్ట్ ఈటీవీ విన్నే. ఎందుకంటే ఈటీవీ విన్ వల్లనే నేను బయట ప్రొజెక్ట్ అయ్యాను. అంటే మంచిగా చేస్తున్నాడు అని దాని ద్వారానే నాకు ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. నేను ఈ విన్ని ఎప్పటికీ మర్చిపోను. నా జర్నీలో చాలా ఇంపార్టెంట్ ఇది. థ్యాంక్ యూ సార్ నితిన్ సార్. నితిన్ గారి గురించి ఒక మాట చెప్తున్నా. మేము ఈ సినిమా చాలా రోజులు ఆల్మోస్ట్ 1 year పోస్ట్ ప్రొడక్షన్, 1 year నుంచి చేస్తున్నాము. ఎంత ప్యాషనేట్ అంటే ఏ చిన్నది కూడా మేము ఎక్కడన్నా కొంచెం అటు ఇటుగా మిస్ చేసినా కూడా సార్ మమ్మల్ని చాలా పుష్ చేశారు, టాప్ లెవెల్ దాకా పుష్ చేశారు. అది నేను చాలా నేర్చుకున్నాను సార్ మీ దగ్గర నుంచి. ఇంకోటి ఆడియన్స్ మాకు అంటే సినిమాని సక్సెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి దానికి పనిచేసిన వాళ్ళందరికీ. ఎందుకంటే మేము పడ్డ కష్టానికి సక్సెస్ అనేది మాకు వస్తే ఇంకా మంచి రెట్టింపు ఎనర్జీతో మేము ఇంకా పనిచేస్తాము నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా. దానికి ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మై డైరెక్టర్ బోస్ గారు నాకు కథ చెప్పినప్పుడు ఫుల్గా చెప్పలేదు, ఒక 1/2 hour ఐడియాగా చెప్పాడు. నాకు ఆ ఐడియా లెవెల్లోనే ఫస్ట్ షాక్ అయ్యాను నేను, ఇలాంటి కథ కూడా ఉంటుందా అని. థ్యాంక్ యూ బ్రో. మీలో ఉన్న జెన్యూనిటీయే ఈ సినిమాలో కనిపించింది. అది కూడా ఆడియన్స్ సేమ్ అలాగనే ఫీల్ అవుతున్నారు ఈ సినిమాని. మీరు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని, మీరు చాలా కొత్త వాయిస్తో వచ్చారు, చాలా కొత్త కూడా సినిమాలు కూడా తీస్తారని నేను అనుకుంటున్నాను. అందులో నన్ను కూడా పార్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకెవరు గురించి సార్, వేణు సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. వాసు గారికి, వంశీ గారికి చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఒక చిన్న సినిమా అయినా అది పెద్దగా రీచ్ అవ్వాలంటే మీలాంటి వాళ్ళ సహాయం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది అంతగానం రీచ్ అయితేనే మళ్ళీ మాలాంటి వాళ్ళకి చాలా వాల్యూ యాడెడ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, బాగా మాట్లాడారు. నా జీవితంలో మొదటిసారి ఒక ఎడిటర్ ఇంత
మంచి స్పీచ్ ఇవ్వడం అనేది, ఇంత లెంత్ స్పీచ్ ఇవ్వడం అనేది జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ అనమాట. అందుకని మనం ఫాస్ట్గా స్పీచెస్ కంప్లీట్ చేసుకొని Q&Aలోకి ఎంటర్ అయిపోదాము. నవ్ ఐ రిక్వెస్ట్, అఫ్ కోర్స్ మిమ్మల్ని హేట్ చేస్తున్నారు కానీ మీ యాక్టింగ్ని లవ్ చేస్తున్నారు అనమాట. సో చైతన్య జొన్నలగడ్డ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఓ మై గాడ్, క్రేజీ యాక్టింగ్, ఐ కెన్ సే దట్. బుజ్జి, నేను ఎప్పుడైనా కొట్టినానా? ఎందుకు కొట్టలే అనుకున్నావు? మనం బ్లాక్ బస్టర్ కొట్టినాం అందుకు. నాకు నేను యూఎస్లో ఉన్నప్పుడు బన్నీవాసు గారు ఫస్ట్ ఈ సినిమా చూసి ఫోన్ చేశారు, ప్రివ్యూ చూసి. ఆయన ఈ సినిమా బాగుంది, హీరోయిన్ బీజిఎంతో పాటు డైరెక్టర్తో పాటు నీకు కూడా చాలా మంచి పేరు వస్తుందని చెప్పారు. దిస్ వాజ్ ఆల్మోస్ట్ ఎ మంత్ బ్యాక్. ఆ రోజు 2 ఏళ్ల కష్టం అంతా గాన్. ఐ ఫెల్ వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ అండి. ఆ ఫోన్ కాల్ ఫర్ రియలీ థ్యాంక్ యూ ఫర్ దట్ కాల్. పొద్దున్న సాయికి ఫోన్ చేశా, బాస్ ఏంటి పరిస్థితి అంటే సూపర్ హిట్ అన్నాడు. నిజం చెప్పు అన్న. లేదు సూపర్ హిట్ సక్సెస్ మీట్ ఉంటుంది అలా అంటే, నేను అబద్ధం చెప్పా సాయి, ముందే చెప్తున్నాను నేనని నితిన్ ఫోన్ చేశా. థ్యాంక్ యూ బ్రో, యు ఆర్ ఎ స్టార్ లైక్ ఎ సెట్ టుడే. బుజ్జి అందరు అంటున్నారు సాయి పల్లవి అది ఇది అని. సాయి పల్లవి అంత యాక్టర్స్ అవ్వాలి, ఓన్లీ సాయి పల్లవి అయితే ఆవిడనే పెట్టుకుంటారు. సో బట్ యు ఆర్ ఆల్మోస్ట్ దట్ రేంజ్ ఈ సినిమా తర్వాత. ఎవరైనా మర్చిపోతే బిట్టు, నాకు ఈ అవకాశం ఫస్ట్ నాకు చెప్పాడు బిట్టే, ఈ సినిమా ముందు ఒకటి ఉందన్న, మనం మీ ప్రొఫైల్ పంపించానండి. థ్యాంక్ యూ బిట్టు సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ఎవరైనా మర్చిపోతే చెప్పండి, మళ్ళీ ఫోన్లు చేసి తిట్టకండి చెప్పలేదని. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ రాహుల్ గారు వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. సో రాహుల్ గారు, వేణు ఒడుగుల గారు ఈ చిత్రాన్ని నమ్మి మన ముందు తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఫస్ట్ రాహుల్ గారు విల్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. వన్ థింగ్ ఐ హావ్ టు సే ఈస్, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కావచ్చు, యాజ్ ఎ డైరెక్టర్గా కావచ్చు, యాజ్ ఎ టెక్నీషియన్స్గా మేము ఒక ఆర్ట్ ఫామ్ని నమ్మి, ఒక స్టోరీని నమ్మి దానికి 100% ఎలా ఇవ్వాలి అని భావించి ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తాం. ఆ ప్రోడక్ట్ ఫస్ట్ ఆ ప్రోడక్ట్కి మార్కులు వేసేది ఆర్ ఆ ప్రోడక్ట్ వాల్యుయేట్ చేసేది ఆడియన్స్. ఈరోజు ఆ ఆడియన్స్ 100 మార్క్స్ ఇచ్చారు మాకు, అండ్ దానికి బ్రిడ్జ్గా వ్యవహరించింది మీడియా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ నా రాజు అండ్ రాంబాయిని పిలిచేద్దాం వేదిక మీదకి. అఖిల్ అండ్ తేజస్వీరావు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వాళ్ళిద్దరిని విడివిడిగా కాదు, జంటగానే పిలుద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ జంట కలిసి కట్టుగా హిట్ కొట్టారు కాబట్టి, బ్లాక్ బాస్టర్ వైపుకి చిత్రాన్ని నడిపిస్తున్నారు కాబట్టి. అండ్ ఫస్ట్ మనం రాంబాయికి ఇద్దాం కదా, లేడీస్ ఫస్ట్. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్కి వచ్చిన అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ మీడియా, చాలా లవ్ చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్స్. ఇవాళ ఐ హ్యావ్ టు మెన్షన్ కపుల్ ఆఫ్ పీపుల్, బట్ నేను టీం అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకోవట్లేదు, అది నేను సక్సెస్ మీట్లో చెప్తాను. ఫస్ట్లీ ఐ వాంట్ టు మెన్షన్ చిన్న సినిమాల పెద్ద హీరోస్ బన్నీవాస్ సార్ అండ్ వంశీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుషింగ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఐ హ్యావ్ టు మెన్షన్ మెయిన్ అసలు ఈ ప్రాజెక్ట్ బయటికి రావడానికి రీజన్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ వేణు సార్, రాహుల్ సార్, ఈటీవీ, నితిన్ సార్, సాయి సార్, అండ్ ఆర్ డైరెక్టర్ ఆబ్వియస్లీ. సో the only thanks I want to say today is for the audience అండి. థ్యాంక్స్ అ లాట్. ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్స్ చూస్తుంటే నాకు ఐ డోంట్ నో వాట్ టు సే అండి, మాటలు రావట్లేదు. స్టోరీస్ పంపిస్తున్నారు, రెస్పాన్సెస్ చూస్తున్నాము. నిన్న శ్రీరాముల్లో కానీ, టుడే సంధ్య కానీ, ప్రతి సీన్కి లవ్ సీన్కి కనెక్ట్ అవుతున్నారు, కామెడీ సీన్స్కి నవ్వుతున్నారు, ఎమోషనల్ సీన్స్కి ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు, ఏడుస్తున్నారు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 10 folds ఎక్కువ ఫీల్ అవుతున్నారు. అండ్ వన్ ఇన్సిడెంట్ ఐ వాంట్ టు సే ఇస్, నా బెస్ట్ ఫ్రెండ్ నాకు సినిమా చూసి కాల్ చేసింది. షీ టోల్డ్ నేను సినిమా చూసి ఏడ్చా అని చెప్పింది. ఐ వాజ్ లైక్ ఓకే, ఆబ్వియస్లీ ఇంటెన్స్ ఫీల్ అయ్యి ఉంటుంది, ఎందుకు ఇంటెన్స్ ఫీల్ అయ్యి ఏడ్చావా లేకపోతే ఏమైందని అంటే, లేదు హ్యాపీ టీయర్స్ వచ్చాయి. బికాజ్ నా లైఫ్లో నా కోసం నిలబడిన పర్సన్, నేను నా లవ్ కోసం నిలబడిన విధానం నాకు గుర్తొచ్చింది, మా రిలేషన్షిప్ గుర్తొచ్చి నేను ఏడ్చాను అని చెప్పేసి చెప్పింది.
విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ ఫీల్. ఎందుకంటే ఒక సినిమా ఆడియన్స్ని కానీ మనుషుల్ని కానీ ఎలా ఇంపాక్ట్ చేయాలో అలా మా రాజు వెడ్స్ రాంబాయ్ ఇంపాక్ట్ చేస్తుంది అనడానికి ఇంతకన్నా పెద్ద ఎగ్జాంపుల్ అయితే నాకు ఇంకొకటి లేదండి. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్. అండ్ ఎవరైతే చూడలేదో ఇంకా చూడని వాళ్ళ కోసం యాక్సెసిబుల్గా చేయడానికి మా ఈటీవీ వాళ్ళు 99 రూపీస్కే టికెట్ పెట్టారండి. చూడని వాళ్ళందరూ చూడండి, కంపల్సరీ మా రాజు వెడ్స్ రాంబాయ్ మీ హార్ట్స్ని కదిలిస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తేజస్వి, థ్యాంక్ యూ. అండ్ రాజు బ్రో. అందరికీ నమస్కారం అండి, అండ్ మీడియా మిత్రులకి, అండ్ మా సినిమాని ఇంత ఎంకరేజ్ చేస్తున్న ఆడియన్స్కి ఫస్ట్ ఐ విల్ బీ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ అండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా ఊరికి నాకు అర్థం కావట్లేదు, ప్రతిసారి బ్లాంక్ అయిపోతున్నా. నిన్న బేసిక్గా మార్నింగ్ నేను చాలా భయపడుతుండే మా సినిమా బుకింగ్స్ ఎట్లా వెళ్తాయి ఏంటి పరిస్థితి అని. లిటరల్గా చెప్పాలంటే అంటే వాష్రూమ్లో స్నానం చేస్తున్నప్పుడు నాకు కంట్ల నుంచి నీళ్ళు వచ్చేసినాయి. నా 10 years ఆఫ్ జర్నీ ఇది. ఈ సినిమాకి ఏమన్నా అయితే ఈ సినిమాని అంటే థియేటర్ దాకా జనాలు వచ్చి చూడకపోతే నా పరిస్థితి ఏంది. యాజ్ యూజువల్ జస్ట్ చెప్పినట్టు మా డైరెక్టర్ అన్న చెప్పినట్టు ఇది జస్ట్ సినిమా కాదండి నాకు, ఇది నా కుటుంబం, అన్న కుటుంబం. అంటే చాలా ఎమోషనల్ ఈ సినిమా. మాకు ఒక నార్మల్ ఎక్కడి నుంచో దూరం నుంచో వచ్చి స్టార్ట్ చేసిన మా జర్నీకి మాకు భరోసా సినిమా అవుతుందని కోరుకున్నాం. అండ్ ఈరోజు అది అయింది, అండ్ ఆడియన్స్ దాన్ని నిలబెట్టిండ్రు. అండ్ నేనేదో చెప్పడం కన్నా నేను ఒకటి చెప్పగలుగుతా అండి, మా సినిమా ఎట్లా పోతుంది అనేది. అంటే బుక్ మై షో ఓపెన్ చేస్తే అసలు ఫాస్టెస్ట్ ఫిల్లింగ్ టికెట్స్ అవుతున్నాయి. సో 2K టికెట్స్ ఇన్ లాస్ట్ 1 hour అని చూపిస్తుంది. నాకు తెలిసి నేను ఇదే మాట్లాడాలనుకుంటున్నా గట్టిగా. సో సినిమా మంచి గట్టిగా వెళ్తుంది. ఇంకా మీరు అందరి దగ్గరికి నేను వస్తా, ఊరు మేము వస్తాం. మా పెళ్ళి ఎట్లా జరుగుతుందో, ఎంత గట్టిగా జరుగుతుందో చూడడానికి నేను, రాంబాయ్, మా చైతన్య అందరం కలిసి వస్తాం, మా ఎంకన్న కలిసి వస్తాం. సో ఇంకా థియేటర్కి రండి, ఇంకెవరైతే సినిమా థియేటర్లో చూడలేదో ప్లీజ్ రండి. ఇందాక సంధ్య దగ్గరికి వెళ్తే ఒక్కొక్కరు ఎట్లా ఉరుతున్నారంటే ఎంత ఆ ఎనర్జీ చూస్తుంటే అన్నా దీనికోసం కదన్నా నేను వచ్చింది అనిపించింది. థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఈ సినిమాని ఆడియన్స్ దాకా తీసుకొచ్చిన మా బనీవాస్ గారికి అండ్ వంశీ నందిపాటి గారికి నిజంగా ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండి. నేను ఎప్పుడో యాంకర్గా పనిచేసినప్పుడు అనుకునేటోని ఇట్లాంటి మంచి వ్యక్తుల అంటే అంటే లైక్ ఒక మంచి సంస్థలో పడాలి అని. ఈరోజు నేను పడ్డా. అండ్ ఆ సినిమా బయటకు వచ్చింది, మంచి టాక్ వస్తుంది, థియేటర్లో టికెట్లు ఫుల్గా ఫిల్ అవుతున్నాయి, జనాలు వస్తున్నారు, మా సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకేం చెప్పాలి నేను. అండ్ మా వెనక ఈటీవీ ఉంది, ఒక పెద్ద పవర్ ఉంది మాకు ఈటీవీ అనే సంస్థ. థ్యాంక్ యూ సాయి గారు, అండ్ థ్యాంక్ యూ నితిన్ గారు. నితిన్ అన్న మీ గురించి నేను 2 మాటలు చెప్పాలి. నితిన్ అన్న ఎంత అంటే ఈ సినిమా కోసం నితిన్ అన్న చాలా కష్టపడ్డారు. ప్రతిరోజు బ్యాక్ ఎండ్ పోస్ట్ ప్రొడక్షన్లో కానీ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నైట్లో నిద్రలు పోకుండా అందరూ క్యూబ్ కోసము. అండ్ ఎవరైతే పనిచేసారో లైక్ బిట్టు అన్న, రిషి, అండ్ ఈ సినిమాకి పనిచేసిన మా నరేష్ అన్న, అండ్ మా డిఓపి సార్, లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వర్క్ ఫర్ మై ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ నిల్చొని మాట్లాడే అంత క్యాండిడేట్ని కాదు. మీరందరూ ఉన్నారు కాబట్టే నేను ఈరోజు మాట్లాడగలుగుతున్నా. అండ్ థ్యాంక్ యూ. మళ్ళీ చెప్తున్నా, థియేటర్ల టికెట్లు మస్తు దిగుతున్నాయి, ఇంకా తెంపండి. రాజు వెడ్స్ రాంబాయ్ పెళ్ళి ఇంకా ఎంత గట్టిగా చేయగలుగుతామో అంత గట్టిగా చెయ్యండి. మీరందరూ మీ అందరు ఆదరణ కోసం నేను వెయిట్ చేస్తున్నా. థ్యాంక్స్, క్షమించండి కొంచెం తెలుగు అట్లట్లయింది, ఏమనుకోకండి. బట్ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. అందరం కొత్తోళ్ళమే, మా సినిమాకి స్టార్లు ఎవరు లేరు, మా సినిమాకి అదనే పెద్ద స్టారు. సో అందరూ ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ పూజారి సార్, అండ్ థ్యాంక్ యూ వేణు అన్న, థ్యాంక్ యూ రాహుల్ గారు. ఇంకెవరైనా నేను మర్చిపోయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ అండి. బట్ మై బాయ్స్, థ్యాంక్ యూ బాయ్స్. మీరు నాతో ఎప్పటికుంటూ నన్ను పుష్ చేస్తూ మన ప్రమోషన్స్లో గట్టిగా హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ బాయ్స్. అండ్ ఇంకా గట్టిగా తీసుకెళ్దాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అఖిల్ అండ్ తేజస్వి. అండ్ మీ ఇద్దరు చాలా న్యాచురల్ యాక్టర్స్. సో లుకింగ్ ఫార్వర్డ్ ఇంకా బోలెడన్ని సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నవ్ యా
ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, వస్తాం అమీర్పేట్కి వస్తాం, బ్యాండ్ కొడతాం, బరాబర్ కొడతాం. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, మేము భయపడం, బరాబర్ బ్యాండ్ కొడతాం. మా బ్యాండ్కి ఆడ జనాలు డ్యాన్స్ చేస్తారో లేదో అప్పుడు చూసుకుందాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ నా లైక్ మంచి కథల్ని మంచి సినిమాల్ని ఇచ్చి మంచి సక్సెస్ని అందుకొని మంచి డైరెక్టర్ అనిపించుకున్నారు. ఇప్పుడు మంచి కథని ప్రొడ్యూసర్గా తీసుకొచ్చి మంచి ప్రొడ్యూసర్గా నిలబడ్డారు. సో వేణు ఒడుగుల గారు రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అందరికీ నమస్తే అండి. మా వాళ్ళందరికీ నేనేమి ఇప్పుడు థ్యాంక్స్ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇందాక తేజు అన్నట్టుగా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి వాళ్ళ స్పందనని బయట ప్రపంచానికి అంటే మిగతా సమాజానికి తెలియజేస్తున్న మీడియాకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. మేము మొదటి నుంచి చెప్తున్నాము, ఈ సినిమాలో లాస్ట్ 30 minutes షాకింగ్గా ఉంటుందని చెప్పాము, హార్డ్ హిట్టింగ్గా ఉంటుందని చెప్పాము, ఎమోషనల్గా ఉంటుందని చెప్పాము. మేము చెప్తున్న ప్రతిసారి ఇదేదో ప్రమోషనల్ నెరేటివ్ అని, పబ్లిసిటీ స్టంట్ అని చెప్పి మాట్లాడారు. కానీ నిజంగా చెప్పాలంటే అండి, మేము ఎప్పుడు అంటే ఓడిపోవడానికైనా సిద్ధపడతాం కానీ దిగజారడానికి ఎప్పుడు సిద్ధపడం. ఆ నోర్లే ఇప్పుడు అలా మాట్లాడిన వాళ్ళే, ఆ గొంతులే ఈరోజు హార్డ్ హిట్టింగ్గా ఉందని అంటున్నారు, ఎమోషనల్గా ఉంది అని చెప్తున్నారు, మైండ్ బ్లోయింగ్ అని చెప్తున్నారు. రివ్యూస్ అన్నీ పాజిటివ్గా వస్తున్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని చెప్పేసి అందరూ ట్రేడ్ ఎనలిస్టులు అంతా కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. చిన్న సినిమాల్ని జనాల్లోకి తీసుకెళ్లటంలో ఈటీవీ విన్ ఒక బెంచ్ మార్క్ అని నేను చెప్తున్నాను. ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసిందని చెప్తున్నాను. నిజంగా సాయి బ్రో, నితిన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. బాపినెట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కొత్త ఆర్టిస్టులనే కాదు, కొత్త టెక్నీషియన్లనే కాదు, కొత్త డైరెక్టర్స్నే కాదు, కొత్త ప్రొడ్యూసర్స్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళిన బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు సార్, డే అండ్ నైట్ వంశీ గారు అయితే, మేము ఎలా అయితే నితిన్ గారు, సాయి గారు, మేము ఎలా అయితే డైరెక్టర్ ఎలా అయితే డే అండ్ నైట్ పనిచేసామో ఆయన కూడా మాతో పాటు డే అండ్ నైట్ ఉండి ఫాలో అప్లు చేయడం చేశారు. వాసు సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయిలు కాంపాటి, గుర్తుపెట్టుకోండి ఈ పేరు, దట్స్ ఇట్, అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మై ఫ్రెండ్, మై బ్రదర్ మిట్టపల్లి సురేందర్ ఇవాళ లేడు. బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మేమంతా, నేను, సురేష్ బొబ్బిలి, మెట్టపల్లి. అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఇచ్చాడు. అతను ఇచ్చిన పాట మాకు ఒక ప్రమోషనల్ దారిని ఇచ్చింది, ఒక నెరేటివ్ని సెట్ చేసింది. అండ్ మార్కెటింగ్ టీమ్, ప్రొడక్షన్, పబ్లిసిటీ డిజైనర్ దనియేలే గారికి, అండ్ ఈటీవీ విన్ మార్కెటింగ్ టీమ్ శ్రేయస్, అండ్ ఇంకా అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మంచి సినిమాలు డైరెక్ట్గా ప్రొడ్యూసర్గా మా ముందుకు తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఒక మంచి కథని ఒక కొత్త వాళ్ళని నమ్మి దాన్ని జడ్జ్ చేసి అండ్ ప్రేక్షకులు మెచ్చుతారు అని చెప్పి గట్టిగా నమ్మి బలంగా నిలబడి ఆ సినిమాకి ఏం కావాలో ఇచ్చి నిరంతరం శ్రమించి సక్సెస్ని అందుకుంటున్నారు. అటు విన్లో రిలీజ్ అయినా అందుకుంటున్నారు, విన్ కంటే ముందు థియేటర్కి వచ్చి అక్కడ గెలిచి మళ్ళీ ఇంటికి వెళ్ళి అక్కడ గెలుస్తున్నారు అనమాట. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా సాయి కృష్ణ గారు, హెడ్ ఆఫ్ ఈటీవీ విన్, వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. కాంటెంట్ థ్యాంక్ యూ అండి. సో ఇది మేము వెరీ ఇన్సెప్షన్లో ఓకే చేసిన ప్రాజెక్ట్ ఇది. 90s ముందుకి బోస్ వచ్చి కట్ అయిపోయిన తర్వాత వేణు అన్న మేము కలిసి చేద్దాం అనుకున్నాం. సో ఇది ఫస్ట్ నుంచి ముగ్గురు చాలా బలంగా నమ్మారు, వేణన్న, నితిన్, బోస్ థియేటర్కి వెళ్దామని. అప్పుడు నా థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే, ఫస్ట్ చేద్దాం తర్వాత చూద్దాం అనే థాట్ ప్రాసెస్లో ఉండే నేను. ఎప్పుడు బలంగా నమ్మాం థియేటర్కి వెళ్దామనంటే సురేష్ బొబ్బిలి మ్యూజిక్తోనే నమ్మాం.
ఈ మ్యూజిక్ థియేటర్లో అయితేనే బాగుంటుంది, సో థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అని అనుకున్న తర్వాత దెన్ బాపినేడు సార్ వాజ్ ద ఫస్ట్ పర్సన్, ఈ సినిమా థియేటర్ తీసుకెళ్దాం, ఖచ్చితంగా చేద్దాం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనమైతే నమ్ముదాం అని చెప్పి ఫస్ట్ థియేటర్ తీసుకొచ్చిన వ్యక్తి, నమ్మిన వ్యక్తి బాపినేడు గారు ఆన్ దిస్. అండ్ ఆ తర్వాత ఆయన ఇన్విజన్ చేసిందే ఇది తక్కువ రేట్లో పెట్టి చేద్దామని కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫ్రమ్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి, ఆడియన్స్ తరపు నుంచి నేను చెప్తున్నాను మీకు. తర్వాత ఈ సినిమా ముందుట ఒక చిన్న విషయం, సినిమా ముందుట సురేష్ బబులి పేరు ఇక్కడ ఉండే, ఆ తర్వాత అది సింగిల్ కార్డ్ ఇక్కడికి మారింది, అది పైకి రావాలని కోరుకుంటున్నాను నేనైతే, టైటిల్ పైకి రావాలని కోరుకుంటున్నాయి. సురేష్ బబ్లీ మ్యూజికల్ పైన పడి టైటిల్ కింద పడాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సురేష్ ఫర్ ఆల్ ద ఆపర్చునిటీస్, ఫర్ ఆల్ ద థింగ్స్ యూ గేవ్ టు అస్. అండ్ ఇంకొక అతను ఎవరంటే డిఓపి వాజిద్. అండ్ బికాస్ అన్బేరబుల్ కండిషన్స్లో ఇంత మంచి విజువల్ చూపించాడు. అండ్ వీళ్ళెవరు మీకు తెలియ అంటే బేసికలీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు తెలిసేది హీరో హీరోయిన్ వెంకన్న, డైరెక్టర్ తెలుస్తారేమో, బట్ వాజిద్, సురేష్ బొబ్బిలి అండ్ మిస్టర్ నరేష్, హ్యాట్స్ ఆఫ్ బ్రో. నరేష్ ఎడిట్ వాజ్ ద ఫెంటాస్టిక్ వన్. ఈ ముగ్గురు మీకు కనపడిన పిల్లర్స్. ఇంకొకటి ఏంటంటే నితిన్. సో ఈ నాకు యాక్చువల్లీ టెర్మినాలజీ దొరకట్లేదు ఏమంటారో. సో నాకైతే ఆఫ్టర్ బోస్ ఈజ్ ఎవ్రీథింగ్ టు ద రాజు వెడ్స్ రాంబాయ్. ఇంతకన్నా నేనేం చెప్పలేను. ఇట్ గ్రేట్ వర్క్ అండ్ ఆల్ ద బ్రిలియన్స్ ఫ్రమ్ ఈటీవీ విన్ కాంటెంట్ కానీ, ఈటీవీ విన్ హౌ ఈ షేపింగ్ అవుట్ కానీ, నితిన్ అండ్ టీమ్ ఈజ్ అ బిగ్గెస్ట్ రీజన్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఉంది, ఏ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్. గుర్తుపెట్టుకోండి, ఆ పేరుని గుర్తుపెట్టుకోండి, వచ్చే సినిమాని గుర్తుపెట్టుకోండి, మా నుంచి వచ్చే ఆర్టిస్ట్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే సినిమా రిలీజ్ అవ్వకుండా ముందు అడ్వాన్స్ తీసుకున్న రెండో డైరెక్టర్ బోస్, లిటిల్ ఆర్ట్స్ డైరెక్టర్ సాయి మార్తన్ ఫస్ట్ అయితే, ఆ కోలో నెంబర్ 2 సాయిల్ కాంపట్. సారీ నేను మర్చిపోయినా, నీ స్క్రీన్ నేమ్ టైటిల్ సాయిల్ కాంపట్. సాయిల్ కాంపట్, అందరూ శైలు అని పిలుస్తున్నారు, నేను నీ పేరేం సాయిలు కాంపాటి. జగదీష్ చంద్ర బోస్, సాయిల్ కాంపాటి రెండో వ్యక్తి. మరి ఆ నెక్స్ట్ సినిమా హీరో హీరోయిన్ పేర్లు వింటే మీరు ఆశ్చర్యపోతారు. పెద్ద సినిమా చేయబోతుంది సాయిల్ కాంపాటి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు. నా నితిన్ విల్ స్పీక్. ముందుగా ఈ సినిమాకి ఓపెనింగ్ రావడానికి ముఖ్య కారణకులైన మార్కెటింగ్ మెయిన్ పీపుల్, మా మహాలక్ష్మి కావచ్చు, మా యువకాంత్ కావచ్చు, అండ్ సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్, మా విష్ణుస్వామికి థ్యాంక్ యూ సో మచ్, అండ్ మా పిఆర్ఓ సురేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్, అండ్ శ్రేయాస్ లక్ష్మి గారికి థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరినీ ఎంత ఇబ్బంది పెడుతున్నాం మాకు తెలుసు, బట్ ముందు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాం అంటే నెక్స్ట్ 1 వీక్ ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, సో 15 సంవత్సరాలుగా సమాధి చేయబడ్డ ప్రేమ కథ ఇవాళ గెలిచింది. అదే ప్రేమ కథ 300 థియేటర్లకి జనాల్ని తీసుకొచ్చింది, వాళ్ళతో ఈలలు ఇచ్చింది, చప్పట్లు కొట్టిస్తుంది, వాళ్ళని షాక్తో వెనక్కి పంపిస్తుంది. బేసిక్గా ఒక మాట అంటూ ఉంటారు, స్టార్లని తయారు చేయరు, వాళ్ళు పుడతారని. ఇవాళ 4 స్టార్లు పుట్టారండి. అఖిల్ యాజ్ రాజు, తేజ్వని గారు యాజ్ రాంబాయ్, మా చైతు గారు యాజ్ వెంకన్న, అండ్ ద టైగర్ సురేష్ బొబ్బిలి. 4 స్టార్లు పుట్టారండి. ఎంత బిజీ అవుతారంటే చెక్ బుక్లో ఒక 100 కాగితాలు ఉంటే 99 వాళ్ళకి వెళ్తాయి. ఇవాళ ఆ ఒకటి మాకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఐ విల్ కీప్ ఇట్ వెరీ షార్ట్ అండ్ సింపుల్ అండి. సో రిలీజ్ ముందు ఈ ఊరోడు సినిమా ఏం తీస్తాడు, ఈ ఊరోడు సినిమా ఏం తీస్తాడు అన్న ప్రతి ఒక్కరికి ఒక ఊరోడు సినిమా తీస్తే థియేటర్లు ఎంత దద్దరిల్లిపోతాయో ఇవాళ ప్రూవ్ చేసింది రాజు వెడ్స్ రాంబాయ్. సో మళ్ళీ చెప్తున్నా అండి, ఇవాళే మొదలైంది బ్యాండ్ కొట్టడం, ఇవాళ మొదలైంది. సాయంత్రం 6 గంటలకు అమీర్పేట్ దగ్గర మా బోసు బ్యాండ్ కొట్టబోతున్నాడు. సో మీరు థియేటర్లో బ్యాండ్ కొట్టండి, బయట మా వాడు చూసుకుంటాడు. అండ్ లుకింగ్ ఫార్వర్డ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద అమేజింగ్ రెస్పాన్స్ అవుట్ దేర్. అండ్ ఎండింగ్ ఇట్ విత్ నాట్ ఎ ఫార్మాలిటీ అట్ ఆల్, బట్ సాయి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే లేదు
తను చెప్పింది నేను చెప్పాలి ఇట్లని కాదు, మా ఇద్దరికి అట్లా ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పడం అలవాట్లేదు కానీ, బట్ మా ఇద్దరం థ్యాంక్స్ చెప్పాల్సిన బాపిరెడ్డి గారికి. ఎందుకంటే ఎంతమంది ఎన్ని చెప్పినా క్యాల్కులేషన్స్, టాక్టిక్స్ ఇవన్నీ ఎన్ని చెప్పినా ఫస్ట్ ఇది థియేటర్ సినిమా, గో అహెడ్ అని చెప్పిన ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎక్కువ థ్యాంక్ యూల కంటే ఎక్కువ విషయాలు సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నితిన్ గారు. లక్కీ మాస్కట్ గీతాబాద్ గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ ఎప్పుడు ఆల్వేస్ మన హార్ట్ని విన్ అవ్వడానికి మంచి కంటెంట్తో వస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. గట్టి ఇంకా ఆల్రెడీ ఆ ట్రస్ట్ వచ్చేసింది ఆల్మోస్ట్. సో నా యాక్చువల్లీ ఇవాళ ఫస్ట్ ఈ వేదిక స్టార్ట్ అయింది ఎక్కడ అంటే ఒక అలా డప్పు కొడుతూ వచ్చారు, బ్యాండ్ కొడుతూ వచ్చారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ర్యాప్ చేసేది కూడా అలా బ్యాండ్తోనే ర్యాప్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ సౌండ్ చేస్తే ఎలా ఉంటుంది? ఆల్రెడీ సినిమా సూపర్ సౌండ్ చేస్తుంది. అండ్ ద ఫైనల్ టచ్ మీరు వస్తే దానికి వచ్చే కిక్కే వేరు. ఇప్పుడు ఆలస్యం చేయకుండా వంశీ నందిపాటి గారిని అండ్ అలాగే అంటే బ్యాలెన్స్ చేస్తున్నాం మేము. నితిన్ గారు ప్లీజ్. యా ఫస్ట్ బనివాస్ గారు. ఓకే, నో వరీస్. మీకు సార్ రవీంద్ర జడేజా పేరు గుర్తుంది కదా, సురేష్ బబ్లీ పేరు కూడా సురేష్ బబ్లీ గారు. సురేష్ బబ్లీ గారు మీరు ఇంకోసారి గారు యాడ్ చేయాలనుకోండి, సురేష్ బబ్లీ గారు యాడ్ చేయాలి ఈసారి పిలిచేటప్పుడు. రెండు కూడా చేయాలి. ఓకే, సురేష్ బబ్లీ గారు ఈజ్ టైటిల్ లైక్ సార్ రవీంద్ర జడేజా లాగా. ఓ యా, ఓకే ఓకే. సురేష్ బొబ్బిలి గారు మీరు ఒకసారి. యా ఫస్ట్ మనం బనివాస్ గారు. పాపం ఆయన మెడలో బరువుగా ఉంది కదా, బరువు బాధ్యతలు ఎలాగో మోస్తున్నారు, మోసుకెళ్ళి అక్కడ వరకు ఇస్తున్నారు, ప్రేక్షకులు ఇంకా బాధ్యతలు పెడుతున్నారు మీకు. ఎస్, రెడీ అండి. ఈ డప్పును కొట్టే ముందు నేను వంశీని అయితే కొట్టాలి. నాకు ఓ బడ్జెట్ చెప్పాడు, ఓ బడ్జెట్ ఖర్చు పెట్టాడు, దీనికి బాగా నమ్మకం కొలిది. బట్ లక్కీలీ ఆ బడ్జెట్ వర్కౌట్ అయిపోతుంది కాబట్టి అతను కొట్టకుండా డప్పే కొడతాను. యా ఎస్. సార్ సినిమా అలాగే ఫుల్ రిథంలో వచ్చింది. సో సూపర్, అది పక్కకు పెట్టేద్దాం కొంతసేపు. అండ్ నా ఫస్ట్ ఐ రిక్వెస్ట్ వంశీ గారు టు స్పీక్, దాని తర్వాత బనివాస్ గారు మాట్లాడతారు. వంశీ నందిపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది ఇచ్చేయండి. I'll keep it short and sweet. So thank you one and all. The gratitude meet. So from Raju Vets Rambai family, gratitude towards audience and our gratitude towards media and the whole team who supported. So మీరందరూ లేకపోతే ఈ సినిమా లేదు, మేమెవరూ లేవు. ఇదే గ్రాటిట్యూడ్ ప్రాబబ్లీ ఇంకొక నెక్స్ట్ వీక్ అలా ఈ గ్రాటిట్యూడ్ మీట్ కాస్త సక్సెస్ మీట్ అండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ అవుతాయని నేను దృఢంగా నమ్ముతున్నాను. అంటే ఈ సినిమా సో బేసిక్లీ అంటే జనరల్గా సినిమాలన్నీ చేసేటప్పుడు అది ఫస్ట్ షో మీడియా షో ఏదైతే వేస్తామో మీడియా షో అప్పుడు నేను జనరల్గా అక్కడికి వెళ్ళి రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి చూస్తూ ఉంటాను. మీడియా రెస్పాన్స్ ఓవర్వెల్మింగ్ ఉంది. బిసైడ్స్ దట్ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక 3-4 కామన్ మెన్ వచ్చారు అక్కడ, అంటే ఆ థియేటర్ స్టాఫ్ వీళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి దాంట్లో ఒక లేడీ ఉంది, ఒక ఇద్దరు జెంట్స్ ఉన్నారు. మాకు చాలా నాస్టాలజిక్ ఉంది. అంటే మేము కూడా ఈ ఖమ్మం జిల్లా నుంచి, లేకపోతే మేము కూడా తెలంగాణ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన వాళ్ళం. మాకు ఇది ఎలా అంటే ఈ విషయం ఏదైతే జరిగిందో ఇది మాకు తెలిసిన విషయం ఇది అని చెప్పి దాంట్లో ఒకళ్ళు కంటతడి పెట్టి ఇటువంటి సినిమాని మీరు ముందు తీసుకొచ్చారండి, థ్యాంక్ యూ సో మచ్ అంటే నేను నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి.
సో అంటే ఇది ప్రతి ఒక్కళ్ళు ఇది ఓన్ చేసుకుంటున్నారు. సో అలాగే ఆడియన్స్ కూడా థ్యాంక్ యూ. అసలు మీకు ఇంతకంటే మేము ఎన్ని సినిమాలు ఇట్లాంటి ఇంకా తీసుకురావాలి అని మాకు అనిపించేలాగా చేసేది ఏంటంటే మీ ప్రేమే, మీరు ఇచ్చే ఆదరణే. థ్యాంక్ యూ ఆడియన్స్. అంతే. నెక్స్ట్ సక్సెస్ మీట్లో గట్టిగా మాట్లాడతాను. అంటే మా టీం అందరికీ థ్యాంక్ యూ చెప్పే అంత స్కోప్ లేదు ఇప్పుడు. బట్ థ్యాంక్ యూ మీట్ ఒకటి పెట్టి చెప్తాను జనరల్గా, ఎందుకంటే ఒక్క పేరు మర్చిపోయినా మళ్ళా దట్ వోంట్ బీ నైస్ ఆన్ మీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వంశీ గారు. బనివాస్ గారు మాట్లాడతారు ఇప్పుడు. నా తర్వాత ఎవరైనా ఉన్నారండి? లేదండి, అయితే టైం ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ద తెలుగు ఆడియన్స్. ఒక మంచి సినిమా, ఒక మంచి కంటెంట్తో వస్తే మీరు ఎప్పుడు ఆదరిస్తారు. ఇది ఎందుకంటే ఇది ఓపెనింగ్స్ విపరీతంగా వచ్చే సినిమా కాదు అనేది అందరికీ తెలిసిన విషయమే. మా అందరికీ కూడా వీఆర్ వెయిటింగ్ ఫ్రమ్ ద మార్నింగ్ షో ఎట్లా ఉంటుంది, మ్యాట్నీలు ఎట్లా ఉంటాయి, ఫస్ట్ షోలు ఎట్లా ఉంటాయి అంటే సెకండ్ షోస్ ఎట్లా ఉంటాయని. ఇందాకే బుక్ బై షో ఓపెన్ చేసుకుని ఈ యాప్స్ అన్నీ ఓపెన్ చేసుకుని చూస్తుంటే 70% ఆఫ్ ద స్క్రీన్స్ ఆరెంజ్లో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ తెలుగు ఆడియన్స్. అంటే ఇంత మంచి లవ్ ఇచ్చినందుకు. ఎస్పెషల్లీ కొన్ని సినిమాలు మనల్ని చాలా ఆలోచింపు చేస్తాయి, అన్నీ కూడా ఇక్కడ మిగులుతాయి. కొన్ని సినిమాలు మనం చాలా ఆనందంగా హ్యాపీగా బయటకు వస్తాం. అంటే చాలా ఫ్యామిలీలతో వెళ్ళి, చాలా పిల్లలతో వెళ్ళి, చాలా నవ్వుకుంటూ బయటకు వస్తాం. అన్నీ కూడా మన పెదాల మీద చిరునవ్వు దగ్గర ఉంటాయి. కొన్ని సినిమాలు మాత్రం మన గుండెల్లో ఉండిపోతాయి. ఇట్లాంటిది ఈ సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. అంత మంచి సినిమా ఇది. ఎంత మంచి సినిమా అంటే ఎనీ ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్. అంటే ఒక అమ్మాయి ఎస్పెషల్లీ ఈ సినిమా, మీరు చాలామంది అమ్మాయిలు చాలామంది అబ్బాయిలను ప్రేమించుంటారు. మీరు ఇంట్లో చెప్పకుండా ఉండొచ్చు, లేదంటే మీ మనసులోనే పెట్టుకుని ఉండిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు. మీరు అందరూ మాత్రం ఈ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం మీ స్ట్రగుల్ కనబడుతుంది. అలాగే అబ్బాయికి ఎక్స్ప్రెస్ చేసి ఇంట్లో ఒప్పుకోకుండా లవ్ ఫెయిల్యూర్ అయి పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ తండ్రికి అబ్బాయికి మధ్యలో నలిగిన చాలా సీన్లు ఈ సినిమాలో తగులుతాయి. కాబట్టి మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు ఉంటుంది, మళ్ళీ ఒక్కసారి మీ బాధని తలుచుకున్నట్టు ఉంటుంది. రండి, సినిమాని చూడండి. అండ్ ఇందాక మన విలేకరు ఒక అమ్మాయి హేమ గారు వెళ్ళిపోయినట్టున్నారా, ఉన్నారా అమ్మ? నువ్వు ఇందాక ఒక సీన్ గురించి చెప్పావు కదా, నచ్చలేదండి నాకు కొట్టడం అని. నేను కూడా ఆ సినిమా చూసిన తర్వాత అది చాలా డిస్టర్బ్ అయ్యా. ఇది జనరల్గా ఏంటంటే నాకు అనిపించినవి అన్నీ కూడా మన వేణు ఓడుకుల గారికి నేను వాయిస్ మెసేజ్లు పెట్టేస్తుంటే, సార్ ఇక్కడ చూడండి, ఇట్లా చూడండి అనేది. ఎందుకంటే డైరెక్టర్ గారికి పెట్టండి, బికాజ్ వాళ్ళంతా డైరెక్టర్ వీళ్ళంతా కూడా ఒక ప్రేమతో ఉంటారు సినిమా మీద. ఎప్పుడు ప్రొడ్యూసర్కి కొంచెం కొన్ని అర్థం అవుతాయి, అవుటర్ సైడ్ నుంచి చూస్తాం కాబట్టి అట్లాంటివి పెడతా ఉంటాం మెసేజెస్ ఆయనకి. నేను ఫోన్ తీసుకుని ఆ సీన్ గురించి, ఎందుకంటే చాలా డిస్టర్బింగ్ అనిపించింది నాకు. ఫోన్ తీసుకుని అది పెడదాం అనుకుని ఆగిపోయాను. ఎందుకు ఆగిపోయినా అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ సినిమా ఒక ఇల్లందులో కుర్రోడు ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే ఉంచాలనుకున్నాడు. అతను కోపం అవ్వచ్చు, అతను ప్రేమ అవ్వచ్చు, అతను ఏదన్నా అవ్వచ్చు, అతని ఎక్స్ప్రెషన్ అది అంతే. అలా బెత్తం పెట్టుకుని ఎందుకు వెళ్ళాడంటే నన్ను వదిలేసి వెళ్తావా అన్న కోపం, అదే ఆ కోపంలో కొట్టే ప్రతి దెబ్బలోని కూడా అతని ప్రేమ ఉంది. అక్కడ కొట్టినప్పుడు ఎంత ప్రేమ ఉందో లాస్ట్లో అమ్మాయిని తీసుకెళ్ళేటప్పుడు కూడా అతనిలో అంతే ప్రేమ ఉంది. అతని ప్రేమ ఎక్స్ప్రెషన్ అంతే. అది చెప్తున్నాను కదా, అట్లాంటి కుర్రోళ్ళే 60% మంది ఉంటారు. వాళ్ళ కోపాన్ని కూడా లవ్లో ఎక్స్ప్రెస్ చేసే కుర్రోళ్ళు ఉంటారు. ఈ కుర్రోడు ఏంటంటే ఆ ఊళ్ళో పెరిగాడు, ఆ ఊళ్ళో ఉంటాడు కాబట్టి తీసుకొచ్చి అంతే కొట్టాడు అంతే. అంతకుమించి దాన్ని ఎక్కువ కూడా మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి నేను ఆ మెసేజ్ ఆగిపోయి పెట్టేవాడిని. కానీ ఎస్, మీరు అన్నట్టు ఏంటంటే థియేటర్లో ఉన్న ప్రతి వాళ్ళకి ఆ సీన్ కొడుతుంది. బట్ ఆ కొట్టడంలోనే ఆ క్యారెక్టర్ ఉంది. అనేది వస్తుంది. బట్ అదే క్యారెక్టర్. అది అక్కడ డైరెక్టర్ని కనుక మనం అర్థం చేసుకోలేదంటే నాకు తెలుసు అది చాలా సినిమాల్లో ఎడిటింగ్ రూమ్లో అది ఎగిరిపోతుంది సీన్ అది. బట్ నిజంగా ఆ సీన్ ఉంచారంటే అది గ్రేట్నెస్ ఆఫ్ ఈటీవీ విన్ అండ్ ఎడిటర్ అండ్ దాన్ని యాక్సెప్ట్ చేసిన ఈరోజు జనాలు. ఎందుకంటే లేకపోతే ఆ సీన్ డెఫినెట్గా ఎడిటింగ్ రూమ్లో లెగిసిపోతుంది చాలా చోట్ల. అండ్ నిజంగా ఈ సినిమాకి నేను అప్రిషియేట్ చేయాలి అంటే ఫస్ట్ డైరెక్టర్, నువ్వు ఊరి నుంచి వచ్చి ఎలా ఉన్నావో సినిమా అలాగే తీసావబ్బా. అంటే నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, స్టేజ్ మీద ఎలా బిహేవ్ చేస్తున్నావో సినిమా కూడా అలాగే ఉంది. అంటే ఎప్పుడు కూడా ఒక డైరెక్టర్ ఎలా ఉంటాడో సినిమా అలాగే ఉంటుంది. నీ సినిమా నీలాగానే ఉంది. ఆ మట్టి వాసన, ఏమంటారు దాన్ని, అది
ఒక కష్టం ఉంటే చూసారా, ఒక ఊరి నుంచి వచ్చి మనం ఎలాగన్నా సరే ఎదగాలి. ఎందుకంటే ఒక ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ జూబ్లీస్ కానీ లేదా ఫిలిం నగర్ కానీ ఈ ఫిలిం సొసైటీ కానీ చాలా ఛాలెంజ్లు ఇస్తుంది. ఎందుకంటే బాగా చదువుకుని బాగా మంచి ప్రజెంటేషన్ ఇవ్వగలిగి లేదంటే ఒక మంచి అపిరెన్స్ ఇవ్వగలిగి ఇవన్నిటిలో కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు వేరే ఉంటారు. ఒక ఊరి నుంచి ఒక కథ తెచ్చుకుని దాన్ని స్క్రీన్ మీదకి తీసుకురావాలి అనే కష్టం ఎలా ఉంటుందో నాకు తెలిసింది. ఎందుకంటే అసలు ఫస్ట్ వాళ్ళు మనం వాల్యూ ఇవ్వరు. ఇలాంటి దాంట్లోంచి వచ్చి ఆ కుర్రోడు ఇలాంటి సినిమా తీసాడంటే నిజంగా ఆ కుర్రోడిని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్ ఈటీవీ విన్ కానీ మా వేణు అన్నన్ కానీ రాహుల్ కానీ వీళ్ళందరినీ కూడా నిజంగా నేను అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉండటం వల్ల అలాంటి ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఇలాంటి సినిమా తీయగలిగారన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ టాలెంట్. అండ్ స్టార్స్ ఫ్రైడే, దిస్ ఫ్రైడే ఈజ్ యువర్స్ అండ్ దిస్ ఫ్రైడే ఈజ్ యువర్స్. అండ్ చైతన్య గారు, దిస్ ఫ్రైడే ఈజ్ యువర్స్. అండ్ ఆఫ్ కోర్స్ మీరు కూడా ఫస్ట్ టైం కదా నాగేశ్వర గారు ఈ సినిమా. సో ఈ ఫ్రైడే మీ నలుగురు దీనికి మీ అందరూ అంటే ఏదో ఒక సినిమా ఎక్కడొక్కడ చేస్తున్నాం. ఈ ఫ్రైడే మాత్రం మీ నలుగురిది. అండ్ సురేష్ గారు మీరైతే ప్రాణం పోసారు సార్ ఆర్ఆర్లోని. ఎందుకంటే ఈ సినిమా నేను 2 నెలల ముందు చూసిన సినిమా ఈ సినిమా చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ నిజంగా అయితే ప్రాణం పోసారు ఆర్ఆర్తోని. అండ్ రియలీ ఆ సాంగ్ అయితే నేను ఫస్ట్ నుంచి ఆ సాంగ్ మీద నమ్మకంగా ఉన్నాను. చాలామంది దగ్గర కూడా ఆ సాంగ్ గురించి చెప్పాను. అండ్ ఆ సాంగ్ అయితే కుమ్ముతుంది. అండ్ సూపర్ సార్. చైతన్య గారు మీ గురించి నేను ఏదైతే చెప్పానో అది మాత్రం ఈరోజు ప్రూవ్ అయిందండి. అది మాత్రం ఐఎమ్ సో హ్యాపీ. నా జడ్జిమెంట్ ఇంకా పోలేదు తప్పలేదు అనేది. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు వేరే ఒక ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు అంటే సాయి అండ్ నితిన్ గారు. అయ్యో అంటే ఒక కొత్త డైరెక్టర్ని కానీ ఒక కొత్త కథని కానీ జడ్జ్ చేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే నియర్లీ నేను 4 to 5 కొత్త డైరెక్టర్లను లాంచ్ చేశాను. అండ్ లాంచ్ చేసాం మా సంస్థ నుంచి. అండ్ అది ఎంత కష్టమో ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసు. అట్లాంటిది కొత్త డైరెక్టర్ని పట్టుకుని కంటిన్యూషన్గా హిట్ కొడుతున్నారు వీళ్ళిద్దరూని. నిజంగా అంటే వీళ్ళిద్దరూ నమ్మే విధానం, వీళ్ళిద్దరిని బాపినీడి గారు నమ్మిన విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీ ముగ్గురు కలిపి బాపినీడి గారు, మీరు అండ్ మన సాయి నితిన్ మీ ముగ్గురు ఒక టీం కింద ఎంత బాగా ఎదరికెళ్తున్నారంటే ఈరోజు ఈటీవీ విన్ సక్సెస్ ఏంటంటే మీ ముగ్గురు మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్. ఐ హోప్ కలకాలం అది అట్లా ఉండి ఈటీవీ విన్ మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే డిస్ట్రిబ్యూషన్స్ కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఒకటేనండి, చాలా మంచి సినిమా తీశారు అందరూ కలిపి. అంతా యంగ్స్టర్స్ అండ్ అందరూ కూడా దీంట్లో చాలామంది కొత్త వాళ్ళు వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి మంచి సినిమా తీశారు. సినిమాకి రండి. వాళ్ళు 99 రూపీస్ అండ్ ఇవన్నీ అనౌన్స్ చేశారు. దానికి సాయశక్తిలో ప్రయత్నించాం. కొన్ని చోట్ల టెక్నికల్గా మాకు కుదరలేదు, హానెస్ట్గా చెప్తున్నాను. ఆ కుదరనింది కూడా మేము చాలా చోట్ల ట్రై చేస్తున్నాం, స్టిల్ ఇంకా కూడా ట్రై చేస్తున్నాము. ఎక్కడన్నా కొన్ని థియేటర్లు మిస్ అయ్యి ఉంటే క్షమించండి. బట్ మా హానెస్ట్గా మేము పెట్టిన ఎఫర్ట్ని అయితే మాత్రం అప్రిషియేట్ చేయండి. మీకు 99 రూపాయల సినిమా చూపించడానికి అని చెప్పి. ఎందుకంటే మేము అనుకోవడం వేరు, అది అందరూ సహకరించడం వేరు. మ్యాక్సిమం కోఆపరేట్ చేశారు. బట్ కొన్ని చోట్ల మా వల్ల అవ్వలేదు, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల. అక్కడ వరకు మాత్రం వీఆర్ సారీ. అండ్ మా ఎఫర్ట్ మాత్రం సిన్సియర్గా పెట్టాము. అండ్ రండి, ఇట్లాంటి సినిమాలకు డబ్బులు ఇస్తే ఇట్లాంటి మంచి సినిమాలు ఇంకా చాలా వస్తాయి. రండి, సినిమాని చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ బనివాస్ గారు. వంశీ గారు వాంట్ టు యాడ్ సంథింగ్. సో ఫస్ట్ అసలు ఇది సారీ మళ్ళా కట్ చేశాను. బట్ ఫస్ట్ ఈ థియేటర్కి తీసుకురావడానికి ఫస్ట్ ఈ సినిమాని నమ్మింది మాత్రం బాపినేడు గారు. సార్ మీ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గట్స్. అండ్ ఇద్దరిని కాపాడారు ప్రేక్షకులు. అయితే ఒకటి బోస్ని కాపాడారు, ఎందుకంటే అమీర్పేట్ ఛాలెంజ్. నేను లేనా ఫంక్షన్లోనే అమీర్పేట్ ఛాలెంజ్ నేనే స్లిప్ అవుతాను దారుణంగా స్టేజ్ల మీద. దానికి నువ్వు నాకు బకెట్ ఛాలెంజ్, ఐస్ ఛాలెంజ్లు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అమీర్పేట్ ఛాలెంజ్. సో అమీర్పేట్ ఛాలెంజ్ నుంచి బోస్ని కాపాడారు. సినిమాలు మళ్ళీ పక్కన పెట్టేస్తాను అన్నందుకు నన్ను కాపాడారు. నువ్వు కూడా వేసావా? సో థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఆల్మోస్ట్ లైక్ 80 స్క్రీన్స్ యాడ్ చేస్తున్నాం రేపు. సో దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇది చిన్న సినిమా పెద్ద విజయం. అండ్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ స్మాల్ థింగ్. థ్యాంక్ యూ ఆడియన్స్. మార్నింగ్ మధ్యాహ్నం 2 o'clock తర్వాత నుంచి ఇప్పుడు వరకు 32 షోస్ యాడ్ చేసామండి సిటీలోని. బికాజ్ ఇట్స్ గోయింగ్ గుడ్, గోయింగ్ వెరీ వెల్. అండ్ టుమారో కూడా స్క్రీన్స్ యాడ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వంశీ గారు ఏదో యాడ్ చేయాలి ఇప్పుడు కదా.
జస్ట్ సాయి గారు వాళ్ళు గీతాడ్స్ బాబీ గారికి థ్యాంక్స్ చెప్పమంటున్నారు. థ్యాంక్ యూ బాబీ గారు, చాలా ఫైట్ చేసి సపోర్ట్ చేసి ఎంతోమందిని ఎదుర్కొని నిలబడి మాకు స్క్రీన్స్ ఇప్పిస్తున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పమన్నాడు సాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక వంశీ గారు బోస్ గారిని కాపాడలేదు, అమీర్పేట ప్రజల్ని కాపారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వీ హ్యావ్ అంటే పిక్చర్ కావాలి కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే లేట్ అయింది. బాస్ ఈ రోజు మాత్రం అమీర్పేటలో మొన్న అంత ఛాలెంజ్ కాదు కానీ షర్ట్ పై బటన్ తిప్పొచ్చు నువ్వు. రైట్. థ్యాంక్ యూ. అండ్ నా క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ అన్మయ్ గారిని, నాగరాజు గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే అసోసియేట్ డైరెక్టర్ సీతారాం. అన్న టెన్షన్ తీరిపోయింది కదా ఇప్పుడైతే? పోయిందన్న, ప్రశాంతం అన్న. ప్రశాంతంగా ఉన్నారు? ప్రశాంతం అన్న. ఈ సినిమా మీరు మొత్తం కూడా రియలిస్టిక్గా తీసారా, లేకపోతే ఏమైనా చేంజెస్ ఏమైనా కొద్దిగా చేసినట్టున్నారా సినిమాటిక్గా? చేసినాం చేంజెస్ చేసిన. క్లైమాక్స్ ఏదైతే ఉందో అది మెయిన్గా పెట్టుకొని మిగతా కొన్ని చేంజెస్ చేసినామన్న. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ స్టోరీ క్లైమాక్సే చాలా ప్లస్ ఇది. సో అంటే మీ ఆ స్టోరీ ఇచ్చిన వాళ్ళు యాక్సెప్ట్ చేశారండి అసలు దీన్ని ఫస్ట్ ఏమైనా ఇలా చేస్తానంటే? యాక్సెప్ట్ చేయలేదన్న. చాలా సంవత్సరాలు బతిలాడితే వాళ్ళ కండిషన్ మీద యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ పేర్లు ఆ కుటుంబస్తులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఎవరిని వాడొద్దు, మా అసలు ఏం జోలు తేవద్దు అనేసరికి తేవద్దని చెప్పారు. ఆ తర్వాత ఇక మేము అట్లనే చేసినామన్న. సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏమిటి? అంటే ఇంకా వాళ్ళు కొంచెం ఆ బాధ ఉన్నదన్న, అండ్ రీగ్రెట్ అయితే ఉన్నదన్న. అది వాళ్ళకైతే బాధ ఇచ్చిన ఏడు కొంచెం ఫోన్ చేసి ఏడ్చిర్రు. మళ్ళీ అప్పటి ఇక దాని మీద వాళ్ళు బాధపడ్డారు బాగానే. నితిన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. నాకు తెలిసి ఏంటంటే నెలలో కంపల్సరీ ఒక 2-3 సినిమాలు మీ నుంచి వస్తూనే ఉన్నాయి వరుసగా మంచి హిట్. దానికి తోడు బన్నీవాస్ గారి తోడు కావటం, ఇటు వంశీ గారి తోడు అవటం, అసలుకి ఎక్కడికో పోతుంది లిటిల్ హార్ట్స్ కానీ ప్రతిదీ కూడా బాగా మంచి హ్యాట్రిక్ కొడుతుంటున్నారు. బడ్జెట్ పరంగా చూసుకుంటే చాలా తక్కువనే వినిపిస్తుంటుంది. నిజంగా ఇది సినిమాకి ఎంత బడ్జెట్ అయింది అంటే మీరు ఎంత పెట్టారు ఏంటి అసలు? సార్ అంటే నేను కొన్ని రివ్యూస్ చదివాను సార్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్ అని పెట్టారు. గుడ్ అంటే ఆ సినిమా బడ్జెట్ దానికి ఎంత కావాలో అంత సరిపోయినట్టే. సో దానికి ఎంత కావాలో అంత జరిగింది సార్. అండ్ ఆల్సో ఆ డిసిప్లిన్ ఉంది కాబట్టి ప్రొడక్షన్లో ఇవాళ ఇన్ని ప్రాజెక్ట్స్ టర్న్ అవుట్ అవుతూ ఆ బిజినెస్ కూడా వర్కౌట్ అవుతుంది సార్. లేదు అంటే దీన్ని మనం ఇప్పుడు హైదరాబాద్లో పెట్టి సెట్టింగ్స్ వేసి తీస్తే ఆ న్యాచురాలిటీ ఫీలింగ్ కూడా రాదు కదా. సో దీన్ని వీ ప్రొడ్యూస్ ఇట్ నాట్ మరీ ఏదో చీప్ బడ్జెట్ కాదు సార్. ఒక స్మాల్ ఫిలిం ఏ బడ్జెట్లో చేయాలో ఆ బడ్జెట్లో చేస్తాం. అండ్ ప్రమోషన్స్కి ఆల్మోస్ట్ ఒక సినిమా బడ్జెట్లో సగం ప్రమోషన్స్ కూడా వీఆర్ స్పెండింగ్ నౌ అండి. అంటే మీరు తీసే ప్రతి మూవీ కూడా ఫస్ట్ ఓటీటీ అనే థాట్ తోటి తీస్తున్నారు ఎందుకండి? లేదండి, లాస్ట్ ఇయర్ నవంబర్లో ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగిందండి. ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి ఇదే రోజు జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే చోట కూర్చున్నాం మేము. అప్పుడు కూడా మేము థియేట్రికల్ సినిమానే అన్నాం. అప్పుడు February 14th, 2025 సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం. కానీ మీకు తెలిసింది కదా 15 ఏళ్ళు లేట్ అయినా కదా, ఇంకొంచెం లేట్ అవుతూ వచ్చి ఇవాళ రిలీజ్ అయిందండి. అండ్ ఆల్సో వన్స్ అగైన్ అండి, సో మీరు అన్నారు ఏమైనా చేంజెస్ చేశారా అని చెప్పి. కొన్ని చేంజెస్ అయితే మీడియా వాళ్ళు కొంతమంది అన్నారు క్లైమాక్స్లో ఇంకా ఏం జరిగింది అని క్యూరియాసిటీతో. ఒరిజినాలిటీలో ఇంకా గట్టిగా ఉందండి, బట్ మనకున్న లిమిటేషన్స్లో కొంచెం దాపెట్టాం. ఇంకా ఒరిజినాలిటీలో చెప్పాలంటే వెంకన్న పాత్ర ఎవరైతే చేస్తున్నారో రియల్ లైఫ్ క్యారెక్టర్లో అతని సమాధి అతనే కట్టుకున్నాడండి, అది రియల్ లైఫ్లో. సో అన్ని సినిమాలు చెప్పలేం కదా. నితిన్ గారు అమ్మా అన్న, సినిమా స్పైన్ చిల్లింగ్ అన్ప్రెడిక్టబుల్ బ్లాక్ బస్టర్. ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఎమోషనల్ రైడ్ ఉంటుందని. అంటే ఒక డౌట్ ఏంటంటే సినిమా రిలీజ్ అవ్వక ముందు 24-48 అవర్స్ నుంచి ఒక మీమ్ అండ్ స్పెక్యులేట్ అవుతుంది బాగా ఒక మూవీ గురించి. హీరో క్యారెక్టర్ ఏదో సమ్ పిసుక్కొని చనిపోతాడు అని చెప్పి. సో అది ఎలా వచ్చిందండి? అండ్ చాలా వరకు స్ప్రెడ్ అయ్యి దాని నుంచి చాలామంది అడుగుతున్నారు ఏంటి ఇది నిజమేనా అని. అది సినిమాలో లేదు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇదని చెప్తాడండి అన్న. ఐ సారీ ఇట్లా మాట్లాడచ్చు. అవి విసుకోకపోయినా మీ గుండెలు విసుకుతుంది కన్నా. అంటే ఏం చెప్తున్నారు? అదే అన్న, అర్థమైందన్న అర్థం. సో లాస్ట్ అంటే నార్మల్గా పెద్ద పెద్ద సుమోలతో హిట్లు కొడతారు, సీజీలు వాడి హిట్లు కొడతారు. మీరు ఒక చిన్న సిరంజి వారి హిట్ కొట్టారు. ఈ రేంజ్ రెస్పాన్స్ చూసి మీకు ఏమనిపిస్తుంది? ఆడియన్స్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు?
ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే నేను నమ్మినో ఊరోని అనుకొని వచ్చినో ఆ ఊరినే నేను చూపించిన, మీ ఊర్లను మీకు చూపించిన, ఆ ఊరు మీకు నచ్చిందని నచ్చింది. దాన్ని ఇష్టపడ్డందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. బన్నీవాసు గారు ఇక్కడ. హాయ్ అండి. స్వామి, బేసికలీ ఇప్పుడున్న ట్రెండ్ చూస్తుంటే కోట్లు పెట్టి సినిమా తీయాలి, భారీ సెట్టింగ్స్ వేయాలి, కథలు భారీ లెవెల్లో రాయాలి, అప్పుడు కానీ జనం యాక్సెప్ట్ చేయరు అనేది ఒకటి మనకు తెలుసు. బట్ ఒక చిన్న కథ అంటే రియల్ స్టోరీని తీసుకుని ప్లస్ టికెట్ కూడా మీరు ప్రైస్ తగ్గించారు, 99 రూపాయలకి పెట్టారు. సో ఇది లాస్ అవ్వట్లేదు, అయినా కూడా 99 పెట్టినా కూడా మేము ప్రాఫిట్లోనే ఉన్నాము అని మీరంతా కూడా మాట్లాడారు. సో దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఏం చెప్తారు మీరు? అమ్మ ప్రాఫిట్ ఇంకా నేను చెప్పలేదు, ఎందుకంటే వస్తుంది, పెంచుతున్నారు కదండి, సినిమా మాట్లాడుతుంది కదా. 100% ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ద ప్రాఫిట్. అండ్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఫస్ట్లో మధ్యలో ఏంటంటే అందరం కన్ఫ్యూజ్ అయ్యాం బికాజ్ ఆఫ్ ఓహో ఇప్పుడు జనాలు థియేటర్కి రావాలంటే ఒక పెద్ద విజువల్ వండర్ ఉండాలి, ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యాము. అట్లాగే ప్రూవ్ అయింది కూడా ఆ టైంలో. చిన్న మంచి సినిమాలు కొన్ని వచ్చి కూడా ఆడలేదు. స్లోగా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ జనాలు మంచి సినిమా ఉంటే థియేటర్కి వస్తున్నారు. బట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ నైజాం అంటే ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్. కింద కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, ఇది ఆంధ్ర సైడ్ ఎస్పెషల్లీ ఇంప్రూవ్ అవ్వాలి ఇంకాని. బట్ గుడ్ దట్ అట్లీస్ట్ ఒక పాజిటివ్ వేవ్ అయితే జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ ఇట్లాంటి సినిమాలకి ఏంటంటే ఇవన్నీ కూడా ఒక స్పెషల్ కంటెంట్స్. ఇవన్నీ కూడా ఈరోజు రాంబాయ్ అవ్వచ్చు, మన లిటిల్ హార్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వెరీ గుడ్ కంటెంట్స్ ఉంటే మాత్రం టర్న్అవుట్ అవుతున్నారు. బట్ నాట్ లైక్ అంటే ఒక రేషియోలో ప్రతి బిజినెస్లోనే గ్రోత్ వస్తుంది కదా, అట్లాగా థియేటర్కి రావాల్సిన ఆడియన్స్ గ్రోత్ అయితే ఇంకా రావాలి. బట్ ఇట్ స్టార్టెడ్, దట్ ఈస్ అ గుడ్ పాయింట్. వేణు గారు, సినిమా అంతా చూస్తున్నప్పుడు అంటే క్లైమాక్స్ విషయంలో ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అంటే రియల్ స్టోరీ అయినప్పటికీ కూడా క్లైమాక్స్ మీద చాలామందికి డౌట్ ఉంటుంది, ఫాదర్ అట్లా చేస్తాడా అని. అది ఎవరు కూడా నమ్మలేని సిచ్యువేషన్ ఉంటుంది. సో క్లైమాక్స్ విషయంలో మీరు బాగా స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు ఆ సినిమాని. సో ముందు మనం బిలీవ్ చేయడం వేరు, తెర మీదకి రావడం వేరు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం వేరు. సో దీని మీద ఏమనిపించింది? ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని బలంగా నమ్మారా ఫస్ట్ నుంచి? నమ్మామండి. బోస్ రైటింగ్లోనే వెంకన్న క్యారెక్టర్ని, ఆ వెంకన్న క్యారెక్టర్ యొక్క సైకో అనాలిసిస్ని ప్రాపర్గా ముందు అంటే ఫస్ట్ సీన్ నుంచే ఆయన ఇంట్రడక్షన్ చేసిన ఫస్ట్ సీన్ నుంచే మేనిఫెస్ట్ చేసిన విధానం ఏదైతుందో అది క్లైమాక్స్ నమ్మేలాగా రూట్ చేసింది అది. సో మాకు కొంచెము భయం ఉండింది నాకు, అరే ఇది అంటే ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ ఆలోచిద్దామా అని ఒక 10% భయం ఉండేది. ఒకరోజు సాయి ఫోన్ చేశారు, మన సాయి గారు ఫోన్ చేసి, అన్న మీరు అదే చేస్తున్నాం, అదే బాగుంది అంటే వాళ్ళు ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకున్నారు ఆ రోజు స్టోరీ విన్న తర్వాత. పెట్టుకొని ఒక కొంచెం ఎందుకో వేణుగారు డైరెక్టర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, నాకే ఒక 10% కొంచెం ఇంకేదన్నా ఆలోచిద్దామా, మరి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదని ఒక అది ఉండేది అనమాట. బట్ సాయి గారు ఆ రోజు లేదు మీరు డైరెక్టర్ ఏదైతే అనుకున్నారో, ఏదైతే మీరు నమ్ముతున్నారో అదే చేయండి, మీ వెనకాల మేముంటాము, 100% ఇది హార్ట్ ఈటింగ్ అని ఫస్ట్ అతను మాకు ఇచ్చాడు ధైర్యం. ఆ ధైర్యంతోనే మేము ముందుకు వచ్చినాము. థ్యాంక్ యూ. డైరెక్టర్ సాయి గారు మేడం, మీరు చూస్తే ప్రీ రిలీజ్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఓపెన్గా మాట్లాడేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమో అలా ఓపెన్గా ఉండకూడదు. సో ఏంటి, నేర్చుకుంటారా ఇట్లానే ఉంటారా? ఏమో మేడం, అదే నాకు వచ్చినట్టు మాట్లాడతాం మేడం. జూనియర్ పోసాని సార్ మేడం నేర్చుకోవడానికి ట్రై చేస్తాం మేడం. అంటే ఇప్పుడు ఇది నాకు కొత్తగా మేడం, అంటే బేసిక్గా నేర్చుకోవడానికి ట్రై చేస్తా. నేర్చుకోవాల్సిన అవసరం ఏమి లేదు, నీ సహజత్వాన్ని అసలు పోనీయకు నువ్వు. అది ఇండస్ట్రీ అయినా ఎవరైనా కూడా నిజాయితీని ఎవరైనా ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తారు. దిస్ ఈజ్ యువర్ బ్రాండ్, అంతే. చైతు జోనల్ గారు, ఈ రోల్ చేయడానికి నేమ్ ఎంత వస్తుందో నెగిటివిటీ కూడా అంతే వస్తుంది. సో మీకు ఈ రోల్ గురించి చెప్పినప్పుడు ఏమనిపించింది? అంటే యాక్సెప్ట్ చేసే ముందు అనుకుంటాం కదా నేను చేయగలదునా లేదా, ఎందుకంటే చాలా విలనిజం అదే. అసలు యాజ్ ఏ ఫాదర్ అయితే మాత్రం అట్లా ఉంటారా అనిపిస్తుంది. బట్ కులాల విషయంలో కావచ్చు, ఎట్లయినా పిల్లల్ని చంపేస్తున్న ఫాదర్స్ కూడా ఉన్నారు కాబట్టి యాక్సెప్ట్ చెయ్యాలి ఆ నిజాన్ని. సో మీకు చెప్పినప్పుడు ఏమనిపించిందండి? నాకు ఛాలెంజింగ్ అనిపించింది ఫస్ట్ రోల్, ఆ కుంటుకుంటూ ఆ యాస. అండ్ నేను 20 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉన్నాను నేను. సో నాకు వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అనిపించింది. క్లైమాక్స్ గురించి వాళ్ళు చెప్పారు నాకు, ఐ ఎక్స్పెక్టెడ్.
నాకు రెగ్యులర్గా ఫోన్ కాల్స్ మెసేజ్ వస్తున్నాయి. దే ఆర్ హేటింగ్ వెంకన్న బట్ దే ఆర్ లవింగ్ ద యాక్టర్. నెగటివిటీ వస్తుందని తెలుసు, బట్ యాజ్ అన్ యాక్టర్ బోస్ గారు రాసుకున్న కథకి న్యాయం చేయడం నా పని. ఐ థింక్ దట్స్ వాట్ ఐ డెడ్. యా, థ్యాంక్స్ సార్. నేను సార్ క్వశ్చన్ అడగాను కానీ సినిమా మీద వచ్చిన నా ఫీలింగ్ చెప్తాను సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నేను క్వశ్చన్ అడగాను కానీ ఫస్ట్ దగ్గర నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా 21 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి 21వ తారీఖు. 21 సినిమాల్లో కూడా ఫస్ట్ రాజు వెడ్స్ రాంబాయి ఉందని మీతో చెప్పాను, వేణు సార్తో చెప్పాను. అలాగే సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత ఆయనతో పావుగంట మాట్లాడాను, సురేష్ బొబ్బుల్ గారితో. అన్న నువ్వు ప్రాణం పోసావు సినిమాకి. అవును అవును సార్. నేను ఆయన డైరెక్టర్ గారు ఎలా పట్టుకున్నాడో కాస్టింగ్ కానీ, రాజు కానీ, రాంబాయి కానీ, చైతన్య గారు, వెంకన్న గారిని ప్రాణం పోసారు సార్. థ్యాంక్ యూ అండి. అసలు వాళ్ళు రాజు వెడ్స్ రాంబాయి అంటే వాళ్ళిద్దరే కనిపించారు. తర్వాత చైతన్య గారు, సార్ మీరు ఎక్కడ ఉంటారు, నెక్స్ట్ లెవెల్ ఉంటారు. సూపర్ సార్. అలాగే మీరు కూడా బన్నీ గారు, బన్నీవాస్ గారు కానీ, మీరు కానీ సార్ ఇటువంటి పల్లె వాసన వచ్చే కథలను ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ లెవెల్. ఒక సినిమా అంటే మీరు ఇందాక అన్నారు, ఒక సినిమా అంటే ఒక్కరు కాదు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీరిద్దరు చేస్తే మంచి మంచి కథలు చాలా నోచుకొని ఉన్నాయి. చాలా వస్తే మాత్రం వాళ్ళని మీరు అన్నట్టు వాళ్ళకి ఎంట్రీ కూడా ఉండదు. అటువంటిది మీరు అవకాశం కల్పిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ సార్. సినిమా ఎక్కడో ఉంటుంది, ఇప్పుడు చూస్తున్నాం బుక్ మై షోలో అన్నీ ఎల్లో కనపడుతున్నాయి. మీరు అమీర్పేటలో బ్యాండ్ కొట్టవు సార్. సార్ నాది ఒక సాయిల్ గారు, నాది ఒకటి క్లైమాక్స్ నేను రివీల్ చేయను. క్లైమాక్స్ అంతా బాగుంది, బట్ ఆ నూతి దగ్గర వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, ఒకరికొకరు త్యాగం చేసుకుంటున్నారు. నీకోసం మీ నాన్న ఇలా చేశాడు, నన్ను చేస్తుంటే నేనేమవుతుంది అనేది అద్భుతమైన డైలాగ్ సార్. ఆ సీను ఊరు మధ్యలో పెట్టుంటే ఊరు మొత్తం ఎమోషన్ క్యాచ్ చేసి ఉండేవాళ్ళం కదా అని నాకు ఒక అభిప్రాయం వచ్చింది. వాళ్ళిద్దరూ ఒంటరిగా పోట్లాడుకుంటే ఏముంటుంది, అదే ఊరు మధ్యలో ఆ సీన్ తీసుంటే వాళ్ళ ఎమోషన్ క్యాప్చర్ చేస్తే ఇంకా బాగుంటుందని నా చిన్న అభిప్రాయం సార్. మీరు డైరెక్టర్ విజన్ ఇది మీ. ఓకే సార్. సార్ ఈ సినిమా అద్భుతం, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ నెంబర్ చూస్తారు. దీని గురించి మాట్లాడటానికి ఇవ్వలేదు. అద్భుతం సార్. హలో హలో. ఇప్పుడు నిజంగా నిన్న సాయంత్రం ఎవరో షో చూడడానికి వెళ్ళి నేను ఐ వాజ్ నాట్ ఇన్ఫార్మ్డ్ డ్యూలీ, వెళ్ళలేకపోయాను థియేటర్కి. నిన్న రాత్రి నుంచి గిల్టీగా ఈ సినిమాకి వెళ్ళలేదే అని పడుకుని ఇవాళ ఉదయం 11 గంటలకి సినిమాకి వెళ్ళి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే. మీ పక్కనే సురేష్ ఉన్నాడు, పర్లేదండి, మీకని వయసులో చిన్నాడు, ఒకటి వేయచ్చు. పర్లేదు. వాళ్ళు లెట్ మీ టెల్ యూ, వాసు గారు జోక్ చేస్తున్నాడు, ఈ జస్ట్ కిడింగ్. జోక్ సీరియస్ గానే చెప్పలేదు. నేను గ్రూప్ లో పెట్టారు, చూసుకోలేదు, నాదే పొరపాటు. సురేష్ కాపాడేశారు, నాదే పొరపాటు. బట్ ఐ స్లెప్ట్ విత్ లాట్ ఆఫ్ గిల్టీ. రాత్రి అయ్యే మంచి సినిమా మిస్ అయిపోయాను నేను, ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది అనుకుని ఉదయం 11 నుంచి ఇప్పటి వరకు ఇదే సినిమా మూడ్లో కూర్చున్నాం. ప్రెస్ మీట్ అంటేనే భయం వేసి పారిపోయే రోజుల్లో ఒక ప్రెస్ మీట్ కోసం అని చెప్పి ఏం అడగాలి, ఏం చూసాము, ఏం తీశారు అని చెప్పి అన్న ఫీలింగ్లో ఉన్న ఈ రోజుల్లో యూ హ్యావ్ డెలివర్డ్ మాస్టర్ పీస్. ఇక్కడ ఎవరిని ఏం మెచ్చుకోవాలో కూడా తెలియట్లే. అక్కడ నితిన్ గారి దగ్గర నుంచి డైరెక్టరు, వేణు, చైతన్య, అమ్మాయి తేజస్వి, తెలుగు తేజస్వి, ఇంతమంది, వాసు గారు హీరో, మా ఇంతమందిని అసలు మేము క్వశ్చన్ అడగడానికి ఏమున్నదో నాకైతే అర్థం కలదు కానీ, బట్ ఐ విల్ ట్రై ఎ క్వశ్చన్ విత్ ద డైరెక్టర్. ఇప్పుడు ఇలాంటి కథలు చెప్తే రౌడీలు పెట్టి కొట్టిస్తారు ముందు, ఫస్ట్ పాయింట్. వీడేదో మా డబ్బులు తగలబెట్టడానికి దుష్ట యత్నంతో వచ్చాడు ఇక్కడ మా దగ్గరికి అని చెప్పి అర్థం కాక చాలా సినిమాలు ఎగిరిపోతాయి, చాలా కథలు యాక్సెప్ట్ చేయలేక కొన్ని కథలు ఎగిరిపోతాయి. ఈ కథను మీరు యాక్సెప్ట్ చేయించుకోవడంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి? అలాంటి ఎప్పుడో 15 ఏళ్ల క్రితం అప్పుడున్న జీవన స్థితిగతులు, సామాజిక స్థితిగతుల మధ్యలో అలాంటి మారుమూల ప్రాంతంలో జరిగిన ఒక అరాచకం ఈ కథ. అలాంటి కథని ఈ విధమైన ఒక టీయర్ఫుల్ లవ్ స్టోరీగా తయారు చేయడంలో మీరు మీ ఛాలెంజెస్ ఏంటండి? రియల్లీ ఐ వాంటెడ్ టు నో. సార్ నేను రాసుకున్నప్పుడు పేపర్ మీద పెట్టినప్పుడు మంచిగానే ఉన్నది సార్, కానీ అక్కడ ఉన్న అది సందర్భం ఉన్నది కదా సార్, అది చాలా ఎమోషనల్ సార్. అది నేను తీసేటప్పుడు కానీ ఇది కానీ నాకు అవుట్ ఆఫ్ ది బాక్స్ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి సార్. వాళ్ళ అంటే ఆ బాధిత కుటుంబాలు కానీ
వాళ్ళు అదొక్కటి నేను అదొక్కటి ఒప్పించుకుంటే వాళ్ళతోని నేను ఇది పండిపిస్తారా, జనాలు ఎమోషనల్గా ఫీల్ అవుతారు, మనసు కానీ హృదయం కానీ చెలించిపోతుంది రబ్బాయి అని చెప్పేసి గట్టిగా అనుకున్నా సార్. వాళ్ళెమ్మటి తిరిగినా అదే నాకు టాస్క్ సార్. వాళ్ళ ఎమ్మటి పడటం, వాళ్ళని అడగటం కానీ అంటే వాళ్ళు మళ్ళీ అంటే మేము బయటకు వస్తే మా పరువు పోతుంది, మేము నలుగురిలో మళ్ళీ తలెత్తుకోలేము, ప్లీజ్ దండం పెడతా అని చాలాసార్లు బతిమలాడారు. కానీ వాళ్ళని ఇట్లా సంవత్సరాలు దిగేసరికి వాళ్ళు నా బాధ అర్థం చేసుకొని ఒకటే మాట అన్నారు, పిల్లగా నువ్వు ఎవరిని చెప్పకు, మా పేరు రావద్దు, మా ఏం పేరు రావద్దు, నువ్వు చేసుకో, కానీ మా మొఖాలు గీకాలు ఏం వాడొద్దు, ఫోటోలు గిట్టోలు ఏం వాడొద్దు అని చెప్పారు సార్. అది నాకు ఇక ధైర్యం వచ్చింది సార్. చలో ఏం కాదు భయ్ అని చెప్పి అనుకున్నాను సార్. కానీ లాస్ట్ క్లైమాక్స్లో ఒరిజినల్ ఫోటో వేస్తే అదిరిపోవు, బాధ అనిపించింది. కానీ వాళ్ళు అవి కూడా ఇవ్వలే, బతిలన్న ఫోటోలు అమ్మ వాడుకుంటుంటే వద్దొద్దు అన్నారు. సరే అని చెప్పేసి ఇదే సార్ ఆ క్లైమాక్స్ అట్లా వేసింది సార్. మన ఏదైతే రైటింగ్ ఉందో దాన్నే వాళ్ళని వాడుకుంటా. సాయి గారు, థ్యాంక్ యూ సార్. ఈ 99 రూపీస్ ఇది టికెట్ రేట్ పెట్టడానికి మీరేననేసి వంశీ గారు చెప్పారు మొన్న. సో అంటే ఎందుకు 99 పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? తగ్గించాలి ఎంత? అంటే సైకలాజికల్ లేదు, ఇంటెన్షన్ ఏంటంటే ఇదే ఫస్ట్ డే సినిమా చూసే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, మీరు చెప్పండి. ఫస్ట్ డే జనరల్గా సినిమా చూసే వాళ్ళు ఎవరు ఉంటారు? యూత్ మొత్తం స్టూడెంట్స్. అంటే సినిమా అంటే బాగా ఇష్టం ఉంటారు కదా, వాళ్ళ కోసం మేము ఇచ్చే ట్రిబ్యూట్ అనుకోండి. సో ఫస్ట్ డే జనరల్లీ ఫ్యాన్స్ చూస్తారు. ఇలాంటి చిన్న సినిమాలకి కొత్త ఫేజెస్కి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఇలాంటి సినిమా ఫస్ట్ డే చూసే వాళ్ళు ఎవరు ఉంటారంటే సూపర్ సినిమా లవర్స్ ఉంటారు. సో వాళ్ళ కోసం ఒక ట్రిబ్యూట్ ఇద్దాం అనుకొని ఇచ్చింది. సో 99 అంటే ఎందుకు పెట్టామంటే 100 పెట్టుకోవచ్చు యాక్చువల్లీ. మనం 2 డిజిట్లో చూసి చాలా రోజులు అయిపోయింది ఒక బాల్కనీ సినిమా టికెట్ రేట్ చూసి. సో అది పెడితే ఫీలింగ్ మళ్ళీ వస్తుంది ఏమని పెట్టాం, అంతకు మించి కూడా ఏం లేదు. అండ్ ఇది ఐడియా నాదేం కాదు, బాపినేడు గారిది. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ 99 రూపీస్ ఇప్పుడు ఇండస్ట్రీకి హాట్ టాపిక్ అయిపోయింది. అయిందంటారా? మస్ట్గా అది బన్నీవాస్ గారు కూడా చెప్తారు. సార్ చెప్పండి సార్, మీకు తెలుసు అది ఇండస్ట్రీ నుంచి. బన్నీవాస్ గారు ఇది పాసిబుల్ చేశారు యాక్చువల్లీ, ఆయనకు బాగా తెలుసు నిజంగానే. ఎన్ని బాధలు పడ్డామో సాయి చూసాను నిన్న 99 రూపీస్ కన్విన్స్ చేయడానికి. బట్ టెక్నికల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లోని. అది కూడా నిన్న కూడా నాకు చాలా కొత్త పాయింట్లు తెలిసినాయి, ఇట్లా తగ్గించడం వల్ల వచ్చే టెక్నికల్ పాయింట్స్ ఎంత ఇబ్బంది ఉంటుందని. ఎందుకంటే 99 అనగానే మాకు GST 5 రూపీస్కి వెళ్తుంది, బట్ థియేటర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్కి షేర్ ఇచ్చేటప్పుడు 18% GST పడుతుంది. సో దెర్ ఈస్ ఎ హ్యూజ్ గ్యాప్ ఉంది అక్కడ. సో ఇవన్నీ కూడా కొంచెం టెక్నికల్గా ఇబ్బందికరమైనవి. ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది చూడాలి, ఎందుకంటే నిన్న స్టేజ్ మీద మాట ఇచ్చారు కాబట్టి మా పాటలు మేము పడ్డాము, బట్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. అది వేణుగారు. సాయి గారు, వేణుగారు పెట్టారు, మరి చేంజ్ ఇస్తున్నారా నిజంగా? 1 రూపీ బయట చాక్లెట్ ఇస్తారు, పాత అలవాటు ఉంది కదా, ఆశా చాక్లెట్ ఇస్తున్నారు. ఇప్పుడు 1 రూపీ చాక్లెట్లు కూడా లేవనుకుంటారు, చాక్లెట్ బుక్ ఇస్తారు. అయితే దీనికి గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని పెట్టారు, కానీ అంటే గ్రేటెస్టా లేకపోతే రేరెస్టా క్యూటెస్టా ఇవన్నీ పెడితే నాకు మాత్రం ఒకటే అనిపించింది, ఇది ఒక హానెస్ట్ లవ్ స్టోరీ అయితే మాత్రం అనిపించింది. అదొకటి మాత్రం చెప్పాలనుకున్నాను యాక్చువల్గా. అయితే సాయిలు గారు ఏంటి మీరు నుంచున్నా కూర్చున్నా ఏం చేసినా కానీ జేబులో చేయబెట్టుకుని చేస్తున్నారండి? ఏంటి అది అలవాటా? అలవాటా? అదే పెట్టారు నేను సినిమాలో. ఏం పెట్టా సార్? సినిమాలో ఫస్ట్ సీన్స్ ఏ పెట్టినట్టున్నారు కదా కొన్ని, అదే అలవాటా? అదే పెట్టినా సార్. ఎనీహౌ మొత్తానికి అంటే సినిమా మీరు ఇంకెప్పుడు అలాంటి ఛాలెంజెస్ చేయకండి. బేసిక్గా అలాంటి ఛాలెంజెస్ మీకే కాదు, సినిమా ఇండస్ట్రీలో ఎవరన్నా అలాంటి ఛాలెంజెస్ చేస్తే ఏంటంటే తీసుకున్న ఆడియన్స్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది బేసిక్గా. బట్ ఫైనల్లీ ఈ సినిమా అయితే గెలిచింది. సో సినిమాలో థియేటర్స్లో గట్టిగా సౌండ్ చేస్తుంది కాబట్టి విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. సార్ థ్యాంక్ యూ సార్. వేణుగారు, మీరు మొత్తం ప్రొడక్షన్ వైపు ఉంటున్నారు, 2 బ్యానర్స్ కూడా పెట్టారు కదా ఆల్రెడీ. ఒకటే బ్యానర్, అదే డోలాముఖి సబాల్టర్న్ ఫిలిమ్స్. అంటే ఏంటి సార్ దాని అర్థం? సబాల్టర్న్ డోలాముఖి అనేది మా పాప పేరు. అది సబాల్టర్న్ అంటే మెయిన్ స్ట్రీమ్ పట్టించుకొని జీవితాలు, చరిత్రలో మరుగుపడిన జీవితాలు, వాటిని తెరకెక్కించే ఒక స్పృహ, ఆ స్పృహతో నేను సినిమాలు చేస్తాను. అంటే నెక్స్ట్ మళ్ళీ వచ్చే సినిమా కూడా అలాంటి కాన్సెప్ట్, ఆ స్పృహతో ఉంటుంది. బట్ అన్ని రకాలుగా చేస్తాం కానీ ఆ కాన్షియస్తోని చేస్తాం.
మీరేనా డైరెక్షన్ లేకపోతే కొత్త వాళ్ళకి మళ్ళీ అవకాశాలు? నా ప్రొడక్షన్ హౌస్ చూసుకోవడానికి అంటే నేను బయటికి నేను ఒక్కనే కనిపిస్తా, నా వెనకాల చాలా ఫేసెస్ ఉన్నాయి. నేను ఓన్లీ డైరెక్షన్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాను. కాంటెంట్ మీద క్రియేటివ్ సూపర్విజన్ చేస్తాను. తర్వాత అసోసియేషను, వేరే ప్రొడక్షన్ హౌస్తో అసోసియేషన్ అనేది చూసుకొని తర్వాత నేను కంప్లీట్గా నా సినిమా డైరెక్షన్ మీదనే ఎక్కువ ఫోకస్ అండి. చైతన్య గారు, సినిమా బ్లాక్ బస్టర్ అయింది, మీకు మాత్రం నెగిటివ్ వచ్చింది బాగా. సరే, సక్సెస్ మీట్లో మరి సిద్ధు జనాలు గంట కానీ ఏమైనా పిలుచుకొస్తారా? ఎవరిని తీసుకొస్తారు ఈ నుంచి? అంటే సిద్ధు కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ అయితే పంపించాడు సినిమా బ్లాక్ బస్టర్ అయినందుకు. వస్తారా లేదా అనేది మేము ప్రొడ్యూసర్లు మాట్లాడేవాళ్ళు, వాళ్ళు ఎవరిని అనుకుంటున్నారో, కానీ పిలిస్తే గ్యారెంటీ వస్తాడు. సినిమా చూసారా ఆయన? ఇవాళ వెళ్ళినట్టున్నారు మా మదర్ ఫాదర్ తోటి. వాసు గారు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు కదా, మరి గెస్ట్ ఎవరు తీసుకొస్తారు సార్ సక్సెస్ సెలబ్రేషన్స్? నేను ఇప్పుడు గెస్ట్లు అడిగితే కొట్టేటట్లు ఉన్నారు సార్, ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి 6వ సినిమా 7వ సినిమా ఇది. ఎవరికైనా ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు, అమ్మ వీడు ఏ ఫంక్షన్కి అడుగుతాడు అని చెప్పి. చూద్దాం సార్, డెఫినెట్గా ఇప్పుడు అందరూ ఉన్నారు కాబట్టి. మీకు లక్కీ ఎవరంటే అరవింద్ గారు, ఆయన వస్తే మాకు ఎనర్జీ ఉంటుంది మీకు. నా మనసులో అదే ఉంది, 100%. ఆయన డెఫినెట్గా సక్సెస్ మీట్కి 100% తీసుకొస్తా. నా మనసులో కూడా అదే ఉంది. ఆయనకి చూపిస్తున్నారా సినిమా? చూపిస్తాను ఇప్పుడు, అంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది కదా, చూపించవచ్చు. ఓకే. డైరెక్టర్ సాయిల్ అంటే మీరు ఇందాక అన్నారు కదా, ఈ సినిమాకి సంబంధించి ఒరిజినల్ కథ ఏదైతే ఉందో వాళ్ళ పేర్లు కానీ ఊరు కానీ ఏది బయట పెట్టలేదని. అంటే అంతకుముందు ఇలాంటి తరహా సినిమాలు వేరే కంట్రీస్లో రిలీజ్ అయినప్పుడు పబ్లిక్ అవుట్రేజ్లో వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కైండ్ ఆఫ్ సినారియోస్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇలాంటివి మళ్ళీ ఎవరైనా రైజ్ చేసి ఎవరు వాళ్ళు అని చెప్పేసి దాన్ని ఖచ్చితంగా ఇది కొంచెం డిస్కషన్ పాయింట్ ఆఫ్ ఒక తలెత్తే అవకాశం అయితే ఉంది కదా. సో మరి వాళ్ళు ఎంతవరకు సేఫ్గా ఉంటారో వాళ్ళకి ఎంతవరకు మీరు ఒక ప్రైవసీ ఇవ్వగలుగుతారు? అంటే బేసిక్ అండి, ఇప్పుడు ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చచ్చిపోయారు, లేరు. వాడు చచ్చిపోయాడు, ఏమంటారు, ఆ ముసలోడు చచ్చిపోయాడు, వాళ్ళు అందరూ చచ్చిపోయారు. ఉన్నది వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఇంత ఫరక్ లేదు. అదే ఇక మళ్ళీ వాళ్ళ ఇంటి పేరు మొత్తం వస్తే ఇజ్జత్ పోద్దని చెప్పి వద్దని చెప్పారు. అలా అయితే ప్రాబ్లం లేదండి. సొసైటీ మళ్ళీ ఆ బాధిత ఫ్యామిలీ ఉంటారు కదా, ఇంకా విక్టిమ్ చేస్తుంది కదా. సో అదే అంతకుముందు కొరియాలో అలాంటి ఇన్సిడెంట్ జరిగింది. అవునవును. సో అందుకనే మళ్ళీ ఇది ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అన్నట్టు. థ్యాంక్ యూ. వంశీ గారు, అయితే సాయిల్ గారు, ఇప్పుడు ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ కదా. ఇప్పుడు ఇందాక మన ఈటీవీ నుంచి మాట్లాడుతూ సాయి గారు మాట్లాడుతూ నెక్స్ట్ సినిమా హీరో హీరోయిన్ పేర్లు చెప్తే షాక్ అయిపోతారు అంటారు. మరి నెక్స్ట్ రాసుకున్నదా లేదంటే అది కూడా ఎవరిదన్నా? లేదు అన్న, అంటే ఫస్ట్ నార్మల్గా ఆలోచించి లేదన్నా, నెక్స్ట్ది మంచి లేదన్నా, రాసుకున్నదే. వంశీ గారు సార్, యాక్చువల్లీ మీరు ఈ స్టోరీ పిక్ చేసుకున్నప్పుడు మెయిన్గా ఇందులో 2 పాయింట్లు మీకు నచ్చి ఈ స్టోరీని పిక్ చేశారని నేను విన్నాను. ఒకటి సురేష్ బబ్లి గారి పాట, ఇంకొకటి రాజు చెప్పిన లాస్ట్లో డైలాగ్. ఇది నిజమేనా సార్? నేను విన్నది నిజమేనా? అంటే మీ నాన్న వదిలేస్తానని అనుకున్నాడేమో, నేను వదలను అన్న ఒక పర్టికులర్ ఆ డైలాగ్ మీకు బాగా నచ్చి ఈ సినిమా మీద మగ్గు చూపించారని విన్నది నిజమేనా సార్? కరెక్ట్. అది ఆ ఒక్క డైలాగ్, ఆ ఒక్క పాట అంతేనా సార్? కరెక్ట్. అంటే ఫస్ట్ టైం నేను మూవీ చూసినప్పుడు కూడా ఆ డైలాగ్ వినంగానే క్లాప్ చేశా. ఎప్పుడైతే క్లాప్ చేశానో అప్పుడు చేసేద్దాం ఫిక్స్ అయిపోయాను. ఓకే సార్, ఈరోజు మీరు తీసుకున్న డిసిజన్ కరెక్ట్ అని ప్రూవ్ చేశారు యాక్చువల్లీ. వాసు గారు సార్, యాక్చువల్లీ రీసెంట్ ఇష్యూ అందరికీ తెలిసిందే. ఐబొమ్మ ఆ పలానా రవి ఎవరైతే ఉన్నారో తనని అరెస్ట్ చేయడం జరిగింది. బట్ చాలామంది పీపుల్ ఏంటంటే తన ఒక మహత్కారం చేసినట్టు అందరూ కొంచెం దాన్ని అలా ఆ వేలో తీసుకెళ్తూ ఉన్నారు కదా సార్. అంటే దానివల్ల చాలామంది లైక్ కమింగ్ టు ఫిలిం ఇండస్ట్రీ చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అదంతా జరుగుతుంది. పీపుల్ పర్స్పెక్షన్ అలా ఉంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? వాట్ యూ విల్ సే అబౌట్ దట్? అంటే వన్ థింగ్ అండి, ఇప్పుడు ఒక తప్పు వల్ల ఇంకొకరికి బెనిఫిట్ జరిగి వాళ్ళు ఆనందంగా ఉన్నారంటే దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ మై క్వశ్చన్ ఈజ్ ఒకటే ఏంటంటే, రేట్లు పెంచేశారు అందుకని చెప్పి పైరసీ జరుగుతుంది, అందుకని ఆ పైరసీ చూడటం తప్పు కాదు అనే ఒక చిన్న యాటిట్యూడ్ అయితే ఇన్స్టాగ్రామ్లో వెళ్తుంది. ఓకే, ఎన్ని సినిమాలకి రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఎన్ని సినిమాలకు రేట్లు తక్కువ ఉన్నాయి? అంటే ఒక 100 సినిమాలు రిలీజ్ అయితే రేట్లు బాగా ఎక్కువ ఉండే సినిమాలు మహోత 10-15 ఉంటాయి, ఒక 20-25 ఉంటాయి. బట్ ఆ 25 సినిమాలే పైరసీ అవుతున్నాయా?
ఆ 25 సినిమాలే పైరేసి అయ్యి ఆ 25 సినిమాలనే చూస్తున్నారా? లేదు కదా. మొత్తం అన్ని సినిమాలు, చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు, 100 రూపాయల టికెట్ ఉన్న సినిమా అవ్వచ్చు, 150 రూపాయల టికెట్ సినిమా అవ్వచ్చు, అన్ని సినిమాలని కూడా చూసేస్తున్నారు కదా. నిజంగా ఆ మాట కరెక్ట్ అయితే మీరు రేట్లు పెంచడం వల్ల మేము చూస్తున్నామంటే చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిజంగా చాలా కష్టపడి చేస్తారు ప్రొడ్యూసర్స్. అండ్ సెకండ్ థింగ్, అట్లాంటి ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి చేస్తారు. చాలామంది ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక టాప్ 4-5 సంవత్సరాలు తప్పితే చాలామంది 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు వాళ్ళ ఆస్తులు అమ్ముకుని వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా ఇక్కడ మొత్తం డబ్బులు పోగొట్టుకుని పోతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ బాధ సంగతి ఏంటి? ఈ పైరసీ వల్ల చాలా మంచి సినిమాలు కూడా రెవెన్యూ లాస్ అయినాయి కదా. అట్లాంటి వాళ్ళ సంగతి ఏంటి మరి? అంటే ఇవన్నీ కూడా అంటే జనరల్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ అంటే ఏదో డబ్బులు ఉన్న వాళ్ళు ప్రొడ్యూసర్స్కి ఏం పర్వాలేదు కొంచెం లాస్ వచ్చినాయంటే అందరు ప్రొడ్యూసర్స్ అట్లా కాదు. ప్రొడ్యూసర్స్కి ఉన్న కష్టాలు మేము మాట్లాడడం బయటకు అంతే, ఎందుకంటే ఎప్పుడూ ఒక హైప్లో ఉంచుతాం దాన్ని, ఎందుకంటే ఆ గ్లామర్ అట్లాంటిది, ఈ ఇండస్ట్రీలో అట్లాంటిది. బట్ షర్ట్ ఇప్తేనే తెలుస్తాయి వెనకాల మా అందరికి ఎన్ని వాతలు ఉన్నాయి అనేది. ఆ వాతలు మేము బయటికి చెప్పుకోలేము కాబట్టి. అండ్ మన ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు అంత జరుగుతుంది. ఏది నేను కూడా చూస్తున్నా రీల్స్లో, చాలా రీల్స్లో పర్వాలేదు ఇదేం తప్పు కాదు అది ఇది అని చెప్పి ఎవరైనా వచ్చి గట్టిగా మాట్లాడతారేమో అని చూస్తున్నాను. వీళ్ళు కూడా ఓకే అన్నిటిలాగా దీన్ని కూడా వదిలికి వెళ్ళిపోతున్నాం, కానీ అది జనాల్లో చాలా రాంగ్ సైకాలజీ తీసుకెళ్తుంది. అది చాలా డ్యామేజ్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుంటాం, అరే ఇలా అయింది అలా అయిందని చెప్పి. అదేదో ఇట్లాంటి మొదల్లో ఉన్నప్పుడే మాట్లాడితేనే బెటర్ అని నా ఉద్దేశం. అది సార్ ఇందాక నేను అది మళ్ళీ మీడియా ముఖంగా నేను దాన్ని కరెక్ట్ చేయాలి, లేకపోతే ఇట్ విల్ బి వెరీ అన్ఫెయిర్. సురేష్ అండ్ శ్రీనివాస్ వాళ్ళిద్దరూ జిఎస్కే తరఫున ఐ హ్యావ్ టు క్లారిఫై దట్. ఎందుకంటే బేబీ సినిమా వచ్చినప్పుడు కూడా వాళ్ళు నాకు పర్సనల్గా చెప్పి మీరు సినిమా చూడాలి, ఈ సినిమా చూడాలన్నా మీరు చూడాలి 100% అని చెప్పి నన్ను ప్రోద్బలం చేసి ఇన్స్టిగేట్ చేసి బేబీ చూపిస్తే థియేటర్లోంచి నేను సగంలో పారిపోయి వచ్చాను భయం వేసి. అంటే ఈ అమ్మాయి ఈ జీవితం ఏమైపోతుందని నేను చూడలేనేమో, ఆ సీన్ చూడలేనేమో అని బయటకు వస్తే కూడా జబ్బరు రెక్కలు పట్టుకుని మళ్ళీ నన్ను తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి చూపించారు. అండ్ గర్ల్ ఫ్రెండ్ సినిమా గురించి కూడా వాళ్ళు అంతే గొప్పగా నాకు చెప్పి సినిమా మీరు చూడాల్సిన సినిమా అని చెప్పి. సో వాళ్ళ వైపు నుంచి ఏం పొరపాట్లేదు. దే ఆర్ వెరీ సీరియస్ అండ్ వెరీ సిన్సియర్ ఆనెస్ట్. ఈ లవ్ స్టోరీలో ఆ లవర్స్ ఎంత ఆనెస్టో వాళ్ళిద్దరూ అంత ఆనెస్ట్ సినిమాకి సంబంధించినంత వరకు. గ్యాప్లో కనపడలేదు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ సురేష్ కనపడలేదు, మీరు కనపడలేదు ఇద్దరు. లేదు నేను ఇక్కడే కూర్చున్నాను ఎక్కడికి వెళ్ళలేదు. బట్ దే ఆర్ వెరీ గుడ్ పిఆర్ ప్రమోటర్స్ కాబట్టి ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ ఏ క్లారిఫికేషన్. థ్యాంక్ యూ సో మచ్. లక్కీ హ్యాండ్స్ కూడా కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్ సార్. సో మెయిన్గా తెలుగు సినిమాలు న్యాచురాలిటీ ఉండదు ఇలా అంటూ ఉంటారు. తమిళ్ చూడండి, మలయాళం చూస్తున్నాం న్యాచురాలిటీ ఉంది. బట్ ఒక న్యాచురల్ ఫిలింని చాలా న్యాచురల్గా మన తెలుగు వాళ్ళు కూడా తీయగలరు అని ప్రూవ్ చేసిన సినిమా రాజు వెడ్స్ రాంబాయ్ సార్. సో అది తెలుగు వాళ్ళు ఖచ్చితంగా చూడాలి. తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళే కాదు, మనం కూడా న్యాచురల్ సినిమాలు తీస్తామని చెప్పి ప్రూవ్ చేశారు. అండ్ దానికి సపోర్ట్గా బన్నివాస్ గారు అండ్ వంశీ గారు. సో ఇద్దరు పేర్లు కూడా వీతో స్టార్ట్, విక్టరీ మీ పేరులోనే ఉన్నట్టుంది. సో చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్ని చూస్తున్నాను సార్ నేను ఇలా సక్సెస్ బాగుందండి. నేను కూడా అబ్జర్వ్ చేయలేదు. ఓకే. సో ఆ విక్టరీ అంటే చాలా రేర్గా సార్, నేను చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్స్ అంటే చిన్న సినిమాలు సపోర్ట్ చేస్తూ సక్సెస్ రేట్ ఉన్న ప్రొడ్యూసర్స్ చాలా రేర్ నాకు తెలిసి అయితే. సో ఆ లిస్ట్లో మీ ఇద్దరు ఉండడం అండ్ ఆ సినిమాలను ఎలా పిక్ చేసుకుంటున్నారు, ఈ సక్సెస్ రేట్ని ఎలా కంటిన్యూ చేస్తున్నారు, మీ ఇద్దరు సీక్రెట్ ఏంటి? కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే నా ఫార్ములా సింపుల్ అండి. నేను సినిమా చూస్తే నచ్చింది నచ్చలేదు, ఐఎమ్ వెరీ క్లియర్, అక్కడే ఉంటా. వంశీ ఏంటంటే నాకు కాంబినేషన్ ఎక్కడ సక్సెస్ అంటే మా ఇద్దరు కాంబినేషను ఇది బాగుంది ఇక్కడ ఇలా బాగుంది అని డిస్కషన్ తర్వాత తను రోజు కూడా కింద మీద పడతాడు ఆ సినిమా గురించి. నేను పడను హానెస్ట్గా. నేను ఏంటంటే ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పేసి వెళ్తాను. తర్వాత అంతా దాన్ని చాకరీ చేసేది, దాన్ని ఊడ్చేది, దాన్ని ఏమంటారు కల్లాపేసేది, ముగ్గులేసేది అంతా మనోడే. అరవింద్ గారి దగ్గర నేనేం నేర్చుకున్నానో అది నేను వంశీ దగ్గర నేను అప్లై చేస్తున్నాను అంతే. తేజస్వి మీ చార్మ్, బ్యూటీ, పెయిన్, ఆ తర్వాత గ్లో అండ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డామినేట్ చేసేసింది సినిమాని. మీరు సినిమాలో ర్యాండీ ఆర్టన్, జాన్ సేనా అని అన్నారు కదా, అది సినిమాకి ఏమైనా ఇంటర్లింకా లేదంటే మీ ఫేవరెట్ రెజ్లర్సా? లేదు, అది యాక్చువల్లీ హీరో ఐ థింక్. అంటే మీరు కూడా అంటారు ఒక. అవును, ఎందుకంటే రాజుగా చాలా నచ్చిన లైక్
WWE. కాబట్టి నేను అది యూస్ చేస్తా ఒక సందర్భంలో. యా ఓకే, మీకు హార్డెస్ట్ సీన్ ఏంటి సినిమాలో? ఈ సినిమాలో అండి సినిమానే హానెస్ట్ అండి కంప్లీట్లీ. ఒక్క సీన్ హార్డెస్ట్ చాలా కష్టమైన సీన్ ఏమనిపించింది? వెంకన్న సీన్స్ అని వెంకన్నతో ఉన్న సీన్స్ అని కొంచెం కష్టమే, బట్ మోస్ట్ హార్డెస్ట్ ఇస్ క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ వాజ్ వెరీ హార్డ్. ఓకే, మీకు ఫస్ట్ తను కొడతారు, తిను కొడతారు, అంటే డాడీ కొడతాడు అండ్ లవర్ కూడా కొడతాడు. ఎలా అనిపించింది ఆ పర్టికులర్ ఇది సిచ్యువేషన్? చెప్పండి సార్, చెప్పండి సార్. బన్నీవాస్ గారు ఇప్పుడే ఒకటి అన్నారు, ఛాన్స్ దొరికితే ఇద్దరిని కొట్టాలనిపించింది, బట్ అలా అనిపించలేదు. అంటే రాంబాయిగా ఏమనిపించింది అని అడుగుతున్నారా, లేకపోతే తేజస్విగా అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి దాన్ని బట్టి వాళ్ళకి ఎలా ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడం వచ్చో అలా ఎక్స్ప్రెస్ చేశారు. సో సినిమాకి అది ఫ్లోలో వెళ్ళిపోయింది. ఇలాంటి కాంటెంట్ ఉండే క్యారెక్టర్ని, అదే మీ పర్టికులర్ క్యారెక్టర్ని క్యాస్ట్ చేసుకోవాలన్నా అండ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నా చాలా ఆలోచిస్తారు. ఇది చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అనమాట, అంటే ఫర్దర్ ఫ్యూచర్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఇలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు మీరు తీసుకున్న దీనికి మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు అండ్ మీ థాట్ ప్రాసెస్ ఎలా అనిపించింది? అంటే ఈ క్యారెక్టర్ని ఓకే చేసేటప్పుడు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది కదా నెక్స్ట్ ఫ్యూచర్ మీద. సో ఏదైనా క్యారెక్టర్ చూస్ చేసుకునేటప్పుడు ద డెసిషన్ విల్ బీ మైన్ ఓన్లీ, నా ఒక్కళ్ళ డెసిషనే ఉంటుంది. సో నాకు అసలు ఆడియన్స్ ఎలా తీసుకుంటారు లేకపోతే వేరే వాళ్ళు ఎలా ఆలోచిస్తారనే ఆలోచన లేదండి. ఎందుకంటే రాంబాయ్ అనే క్యారెక్టర్ నేను వదులుకుంటే మళ్ళీ వచ్చే క్యారెక్టర్ అయితే కాదు. సో అంతలాగా నేను కనెక్ట్ అయ్యాను. యాజ్ అన్ ఆడియన్స్ నేను స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా అంతే లెవెల్లో నేను కనెక్ట్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఆడియన్స్ అలాగే రూట్ చేస్తున్నారు నా క్యారెక్టర్కి. దే ఆర్ ఫీలింగ్ ఫర్ ద క్యారెక్టర్, సింపథైజ్ అవుతున్నారు, రూట్ చేస్తున్నారు. సో ఐఎమ్ హ్యాపీ దట్ లైక్ నేను తీసుకున్న డెసిషన్ ఆడియన్స్ కూడా అదే విధంగా రెస్పాండ్ అవుతున్నారు అనేది. వంశీ అన్న సో ప్రీమియర్స్ వంశీ నందిపాటి గారు ఇస్ అ మ్యాచ్ మేడ్ హెవెన్ అనే ఒక థింక్. అంటే ప్రతి ప్రీమియర్స్ మీరు డిస్ట్రిబ్యూట్ చేసే వాట్ ఎవర్ మీరు ప్రెసెంట్ చేసేది ఏదైనా సరే ఇట్స్ అ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అని ఒక, అంటే వాట్స్ ద స్ట్రాటజీ బిహైండ్ అని? అంటే సినిమా మేము చూసే చేస్తాం, నమ్ముతాం. సో నమ్మినాక ఇంకా ఆ నమ్మకంతోనే ముందుకెళ్తాం అంతే. అది నెక్స్ట్ డే అయినా ముందైనా ఎప్పుడైనా సరే ఆ నమ్మకమే నిలబట్టుద్దనే నమ్మకం అంతే. అండ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్. నిన్న ఐనాక్స్లో ఆల్మోస్ట్ అందరూ ఫిల్ అయిపోయారు విత్ 100 రూపీస్ టికెట్ అనేది నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ అసలు. నేను నిజంగా ఫుల్ అయిపోయి లాస్ట్ రోలో 2 సీట్స్ బుక్ చేసుకున్నాను. థ్యాంక్స్ టు ఈటీవీ విన్ ఫర్ దట్ ఈస్ దేర్ థాట్ అండ్ వి ఇంప్లిమెంటెడ్ అంతే. యా, సో హీరో గారు మీరు హీరోయిన్ గారిని కొట్టారు అని చెప్పేసి అంటున్నారు, కానీ మిమ్మల్ని కూడా హీరోయిన్ గారు చీపురు పెట్టి కొట్టారు. అండ్ ఐ ఫెల్ట్ వెరీ సాడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. నా ఒక్క అంటే నా కోసం అడగడానికి నువ్వు కూడా బ్రోకౌట్. యా, సో డైరెక్టర్ గారు సార్ నిజంగా ఊర్లో హెచ్ఐవి ఇంజెక్షన్స్ నిజంగా దాచుకుంటారా సార్? అదే వాట్ ఎవర్ ద స్టోర్ చేసుకుంటారా అనేది. మ్యాక్సిమం శాంపిల్స్ ఉంటాయి కదా, శాంపిల్స్ ఉన్నాయి. నేను అడిగిన కొంచెం రీసెర్చ్ చేసి అక్కడ ఏమన్నా మా కాడ ఏమంటే బేసిక్ ఇది 2004 కదా, మాకేది మా ఏరియాకి వెళ్ళి రోడ్లు ఉండవు, ఏముండవు. వాళ్ళు ఏఎన్ఎంలు ఎవరు రారు, పోతే రక్తం తీస్తారు, అక్కడ పెడతారు, నువ్వు ఇక పలానా రోజు రా అమ్మ అంటారు అంతే. సో అట్లా మా దాంట్లో చేసిన ఏఎన్ఎంలు నర్సులు వీళ్ళందరినీ నేను కనెక్ట్ చేసి ఉంటాయి. చిన్న తీస్తారు రక్తం, ఇట్లా దాచి పెడతారని చెప్పారు. అనుకున్నాను నేను. ఓకే. అండ్ ఇంకోటి లైక్ చాలామంది లిమిటేషన్ అంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుని లాస్ట్లో హీరోయిన్ ఫాదర్ని కొడితే బాగుంటుంది, కొంచెం సాటిస్ఫై అవుతామని జనరల్ ఆడియన్స్ ఒపీనియన్ అన్న. అంటే నేను ఎందుకో నాకు ఆ క్యారెక్టర్ కొట్టకుంటూనే ఉంటే బెటర్ అనిపించింది, ఎందుకు అని అనిపించింది. సురేష్ గారు సార్, ఇంత సక్సెస్ మాట్లాడుతున్నారు, అందరూ అన్నీ చెప్తున్నారంటే దానికి ఫస్ట్ కారకులు అయితే మీరే అంటాను నేను. సినిమా కథ ఆయన రాసుకున్నప్పటికీ కూడా మీరు ఇచ్చిన పాటతో చాలా మందికి ఆ పాట కనెక్ట్ అయ్యి
సినిమాకి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు జనాల్లో. పర్టికులర్గా ఒక్క పాటతోటి హుక్ అయ్యి థియేటర్స్కి వెళ్ళి చూడాలనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ కథ మీరు చూశారు, చిన్నప్పటి నుంచి విన్న కథే అని అన్నారు. ఇంత అద్భుతంగా ఇచ్చారు. అసలు ఈ పాట క్రియేట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది అంటే ఏం చెప్తారు మీరు? ఈ ట్యూన్ అయితే తొందర అయిపోయిందండి. ఆ సిచ్యువేషన్కి ఒక 2-3 ట్యూన్స్ చేసినాం. ఈ ట్యూన్ తొందర అయిపోయిందండి, వెంటనే అయిపోయింది. యాక్చువల్లీ నితిన్ గారు మీ అందరం కూర్చొని స్టూడియోలో కూర్చొని ఫైనల్ చేసేసినాం. చాలా స్పీడ్గా అయిపోయింది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ.